తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముందుగా మనం మాట్లాడుకున్న సెషన్లో పేతురు గారికి సేవను అప్పగించటానికి యేసు ప్రభువారు వేసిన ప్రశ్న లేకపోతే కోరుకున్న లక్షణం ఏమి అంటే కనుక ఏం చెప్పాలి మనం? యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని బట్టి నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైతే కనుక దేవుని ప్రేమిస్తారో తప్పకుండా దేవుడు వారికైతే మాత్రం తన పనిని, తన బాధ్యతను, అది రాజ్య సువార్త చేస్తారా? ఎందుకంటే చాలా రకాల పోలీసు ఉన్నాయండి. కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొంతమందిని బోధకులుగా, కొంతమందిని కాపర్లుగా, ఇలా రకరకాలుగా దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచుతాడో, ఏ విధంగా వాడుకుంటాడో ఆయన ఇష్టం. కానీ అందుకు తగినట్టుగా మాత్రం ముందు ఆ దేవుని ప్రేమనైతే కనుక మనం అలవర్చుకోవాలి. ఇప్పుడు ఈ సమయంలో అయితే కనుక ఈ మొదటి రోజు కదా, ఇంట్రడక్షన్ సెషన్ కిందనే తీసుకోండి. నెక్స్ట్ టైం అయితే కనుక తప్పకుండా ప్రతిదీ కూడా చక్కగా అంశానికి అంశం కాదు, అక్షరానికి అక్షరం కూడా మీకు వివరించడానికి అయితే కనుక దేవుడు మంచి సమయం ఇవ్వాలని నేను కోరుకుంటాను. ప్రకటన గ్రంథాన్ని గురించి మీరు ఏమి చదవాలి, అనవసరమైన విషయాల గురించి కాకుండా, అక్కర్లేని మ్యాటర్స్ గురించి కాకుండా, ప్రస్తుతానికి ఒక సేవకులుగా మీరైనా నేనైనా ఉన్నారనుకుంటే, ఒక సేవకులుగా ఉన్నప్పుడు దేవుడైతే కనుక ఈ ప్రకటన గ్రంథాన్ని బట్టి మనకి ఏం తెలియచేస్తున్న సంగతి మీరు తెలుసుకోవాలి. సో ఈ ప్రకటన గ్రంథం అనుకున్నప్పుడు మీ అందరికీ బాగా తెలుసు, ఇది దేవుని యొక్క తీర్పును గురించి తెలియచేసే గ్రంథం. ప్రకటన ఇట్ మీన్స్ దట్, దాని అర్థం కూడా అదే, రెవల్యూషన్ అంటారు, ప్రత్యక్షపరచబడిన గ్రంథం. ఎవరైతే కనుక దేవుని చిత్తాన్ని అనుసరించి నడుస్తారో వారికి దేవుడు ఏం చేయబోతారని చెప్తారు. ఎవరైతే కనుక దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, ఆయన చిత్తాన్ని, సంకల్పాన్ని ఎవరైతే త్రోసేశారో వారికి విధించబోయే శిక్షణ గురించి కూడా తెలియపరిచే గ్రంథమే ప్రకటన గ్రంథం. మీరు సింపుల్గా అయితే కనుక ఇదే తీసుకోవాలి. అంటే దేవుని తీర్పును ప్రత్యక్షపరిచే గ్రంథంగా ప్రకటన గ్రంథాన్ని తీసుకోండి. సో దేవుని తీర్పు తీర్చడం మొదలు పెడితే, ఈ ప్రపంచాన్ని కనుక దేవుడు తీర్పు తీర్చాలనుకుంటే ఇందులో ఉన్న ప్రతి వస్తువుకి, అది భూమికైనా పంచభూతాలకైనా సమస్తం అంతటి కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్న సంగతి ఇందులో స్పష్టంగా రాస్తుంది. కానీ దేవుని తీర్పు మొట్టమొదటి ఎక్కడ ప్రారంభం అవుద్దట? ప్రారంభం ఎవరితో ప్రారంభమవుతుంది తీర్పు? ఏంటండి? దేవుని ఇంటి ఏదైతే ఉందో, అంటే దేవుని ఇంటి యొద్దనే ఆరంభమవుతుందట. ఫస్ట్ దేవుని తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభం అనుకున్నప్పుడు దేవుని ఇల్లు. ఏదా దేవుని ఇల్లు? మనమే. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారం మనం చదువుతున్నప్పుడు, ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తు నామం విశ్వాసం ఉంచి దేవుని కుటుంబంగా చేరి ఎవరైతే ఇంత విశ్వాసం సమూహంగా ఉన్నామో మనమే ఆయన ఇల్లు. సో తీర్పు కూడా ఎక్కడ ప్రారంభమవుతుంటే చెప్తున్నాడు, అది దేవుని ఇంటి యొద్దనే ప్రారంభం. సో బయట వాళ్ళకి ఏం జరుగుతుంది పక్కన పెట్టండి. దొంగలకి ఏం జరుగుద్ది, దుష్టులకి ఏం జరుగుద్ది, రాజకీయ నాయకులకి ఏం జరుగుద్ది, సినిమా యాక్టర్లకి ఏం జరుగుద్ది, నేను ఇవన్నీ పక్కన పెట్టి ప్రస్తుతం నా వరకు వస్తే కనుక, ఇక్కడ వరకు మన వరకు వస్తే కనుక, దేవుని సేవకుల వరకు వస్తే, అంటే దేవుని ఇంటి దగ్గరికి వస్తే తీర్పు ఎలా జరుగుతుంది. ఇది నేను అనట్లేదు. అందుకే బైబిల్ గ్రంథం, ఒకళ్ళ ప్రకటన గ్రంథం మీరు చదవటం మొదలు పెట్టారనుకోండి, మొదటి అధ్యాయం అయితే కనుక ఇంట్రడక్షన్ ఇస్తారు, 2వ అధ్యాయం నుంచి తీర్పు ప్రారంభమవుతుంది. 2, 3 అధ్యాయాలు దేవుడు ఎవరికి తీర్పు తీర్చినట్టు రాస్తుందో తెలుసా? సంఘాలకు తీర్పు తీర్చండి. ముందే చెప్పాను కదా, అర్థమవుతుంది. దేవుని ఇంటి యొద్దనే ఆరంభమవుతున్నది. దేవుని తీర్పు సంఘములతోనే ప్రారంభమవుతుంది, తర్వాతే లోకంతో. ముందు సంఘములు అనుకున్నప్పుడు యాకోబు గారు పత్రిక రాస్తూ ఒక మాట అంటున్నాడు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమనే మీలో అనేకులు బోధకులు కాకుండా అవ్వండా. నేనైతే కనుక వద్దని చెప్తానండి. నేనైతే కనుక మీరు బోధకులు కాకుండా, ఎందుకంటే కనుక మరి కఠినమైన తీర్పు కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు అంటే థర్డ్ గ్రేడ్ కూడా మనకు వచ్చే పరిస్థితి ఉందండి. ఎందుకంటే సగటున ఒక మానవుడు, లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాడు చేసిన తప్పులు బట్టి వాడు నశించిపోతే వాడు అక్కడే పోతాడు. కానీ ఒకవేళ కనుక నేనే కనుక తప్పు చేస్తే మీ అందరూ చెడిపోతారు. మీ అందరూ చెడిపోతే కనుక మీకు అప్పగించబడిన మందలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా చెడగొట్టే పరిస్థితి వస్తుంది. ఒక తప్పు మాట నా నోటి వెంట వచ్చిందనుకుంటే మీ అందరినీ చెడగొడుతుంది. మీరందరూ చెడిపోయారనుకుంటే కనుక మీకు అప్పగించబడిన మందంతా చెడిపోయినట్లెక్కే. అందుకని తీర్పు అనే మాటకు వస్తే కనుక మరీ కఠినమైన తీర్పు. అందుకని నోరు ఎలా ఉండాలి? చాలా అదుపులో ఉండాలండి. ఆలోచించేటప్పుడైతే కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఏదో వచ్చింది కదా అన్న ఉద్దేశంతో ఏది పడితే అది వాగేసే పరిస్థితులు ఈరోజు బాధ్యత లేకుండా మాట్లాడుతున్న సేవకులు ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నారు. నేనైతే కనుక ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అంటే నేను అవసరం విషయాలకు వెళ్ళను కానీ అవసరం వచ్చినప్పుడు చెప్తాను. 1980వ దశకం నుంచి భారతదేశంలో ఒక పెద్ద పెనుమార్పు సంభవించిందండి. 1980వ దశకం అంటారంటే అర్థం ఏంటి తెలుసా? 1980 నుంచి అని లెక్క పెట్టుకుంటే 80, 81, 82 అనుకున్నప్పుడు మన దేశంలో అయితే కనుక ఉత్తరాది వారు అయితే కనుక తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం హిందీ భాషను అమలుపరచాలని ప్రయత్నించారండి.
ఆ హిందీ భాషను అమలుపరచాలనుకున్నప్పుడు దక్షిణాది వారు ఒప్పుకోలేదు. మరి ముఖ్యంగా కేరళ వాళ్ళు, తమిళనాడు వారు అయితే కనుక ఒక రేంజ్లో అయితే కనుక దాన్ని అబ్జెక్షన్ చేశారు. కుదరదు, అలా చేస్తే కనుక కుదరదు కదా అని. అప్పుడు వాళ్ళు గొడవ పెట్టినందుకు గాను అలా కాదులని చెప్పి హిందీ భాషను కూడా ఒక భాషగా, ఇంటర్నేషనల్ భాష అనుకున్నప్పుడు అయితే కనుక ఇంగ్లీష్ని మానేయకుండా వాళ్ళ దృష్టి ఏంటంటే కనుక ఇంగ్లీష్ని తీసేసి ఆ ఇంగ్లీష్ స్థానంలో హిందీని పెట్టి హిందీ భాషని రాజభాష చేసి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా హిందీ నేర్చుకోవాలి. నేను వాస్తవంగా తెలుగువాడిని, నాకైతే నా మాతృభాష తెలుగు. కానీ నేను మాతృభాషతో పాటు ఖచ్చితంగా ఏం నేర్చుకోవాలి? హిందీ నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా కావాలంటే చూడండి, మీరు నార్త్ ఇండియన్ వెళ్తే కనుక వారు హిందీ తప్ప మరొకటి రాదు, ఇంగ్లీష్ రాదు, ఏ భాష రాదు. కానీ దే ఆర్ కింగ్స్. కాబట్టి మన దగ్గరికి వస్తే కనుక మన మాతృభాష నేర్చుకోవాలి, అవసరం కోసం హిందీ భాష అయితే కనుక మన దేశం కోసం నేర్చుకోవాలి, తర్వాత అయితే బ్రతుకు తెరువు కోసం అయితే కనుక ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. మనకు 3 లాంగ్వేజ్లు ఉన్నాయండి. మీరు చిన్నపిల్లలు చదువుతున్నప్పుడైతే కనుక ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్. మనకి తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ కూడా ఉంటుందని 3 నేర్చుకోవాలి. వాళ్ళకైతే కనుక అవేమి ఉండవు, దే ఆర్ రాయల్స్. ఎందుకంటే వాళ్ళు మనం పరిపాలించే పాలకులు వాళ్ళండి. ఉత్తర భారతదేశం అనుకుంటే కనుక మనం పరిపాలించేవాళ్ళు. వాళ్ళు హిందీ మాత్రమే, ఇంకేమి ఉండదు. హిందీ మాట్లాడకపోతే వాడు మనిషే కాదు, హిందీ మాట్లాడి తీరాలి. మన అమిత్ షా గారు కూడా అయితే కనుక స్టేట్మెంట్ ఒక 6 నెలల క్రితం ఇప్పుడు ఇచ్చాడు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏ రావాలి, మీకైతే కనుక ఏదో ముస్లిం ప్రాబల్యం మీకు ఉన్న ప్రాంతాలు కనుక మీకు ఉర్దూ, హిందీ ఏదో కొంచెం మీకు హిందీ ఉంటుందండి. మా కోస్తాలకు వస్తే కనుక అసలు మా హిందీ అంటే తెలియదు. ఎప్పుడు కూడా హిందీ వాళ్ళ యొక్క ప్రాబల్యం మా మీద లేదు. చరిత్రలో చూస్తే కనుక ఎంతమంది వెనక్కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కూడా హిందీ కానీ ఉర్దూ కానీ మా మీద లేకపోవడం చేత ఆ భాష మాకు తెలియదండి. అందుచేత హిందీ మాట్లాడాలని ఎప్పుడైతే కనుక ఫోర్స్ చేయడం ప్రారంభించారో తమిళనాడు వాడు, కర్ణాటక, కేరళ వాళ్ళు బాగా వ్యతిరేకించారు. అందుకని ఇప్పుడు కూడా అయితే కనుక ఢిల్లీ వాళ్ళతో కేరళకి వాళ్ళకి పడదు. కేరళ ఇప్పుడు కూడా అయితే కనుక ఢిల్లీకి ఎప్పుడు కూడా కొరకొరాని కొయ్య. అక్కడ ప్రభుత్వంతో వీళ్ళు ఎప్పుడు ఏకీపించరండి, ఏ పార్టీ వచ్చినప్పుడు కూడా ఏకీపించరు. తమిళ వాళ్ళ దగ్గరికి వచ్చినా అంతే. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కనుక హిందీని పెంచడం కోసం, హిందీని ఏ విధంగా దాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో 1980 దశకంలో అయితే కనుక మీరు పెద్దవాళ్ళు కొంతమంది ఉంటే కనుక, నేను అప్పుడు స్కూల్ నేను చదువుకున్న టైం అది. ఆ టైంలో దూరదర్శన్ ఛానల్ అయితే కనుక అద్భుతంగా పెద్ద 2 సీరియల్స్ అయితే కనుక ప్రవేశపెట్టారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి అయితే కనుక వచ్చినట్టుగా ప్లాన్ చేశారండి. మొట్టమొదటి అయితే కనుక రామాయణం, రెండోదైతే మహాభారత్ అని చెప్పి 2 అండి. ఇప్పుడంటే ఎవరు చూడరు, కానీ ఆ రోజైతే కనుక దానికి పెద్ద మళ్ళీ కొత్తగా అయితే తీయబోతున్నారు. కేవలం హిందీని ప్రమోట్ చేయడం కోసం మొదలుపెట్టారు. మీరు నిజంగా నమ్మరు, ఎప్పుడైతే కనుక 2 సీరియల్ వచ్చినా అర్థం చేసుకోవడం కోసం, అప్పుడు తెలుగులో దానికి డబ్బింగ్ లేదు, వేరే భాషలో డబ్బింగ్ లేదు, ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాల్సిందే. అందుకని హిందీ పనిగట్టు నేర్చుకున్నారు. ఎందుకంటే కనుక రామాయణం ఏంటో తెలియాలి కదా, వాళ్ళ డైలాగ్స్ ఏంటో మాకు అర్థం కావాలి కదా, భారతం అంటే తెలియాలనే ఉద్దేశంతో ఆ మతం మీద ఉన్న వాళ్ళకున్న ప్రేమను బట్టి ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ 60% ఆఫ్ పీపుల్ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అయితే కనుక హిందీని అయితే కనుక నేర్చుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు డైరెక్ట్గా వస్తే పెద్ద పెద్ద విప్లవాలు ఇచ్చిపోయి పెద్ద పెద్ద హర్తాలు జరిగి గొడవ అయిపోయి వద్దని ఆపేశారు. కానీ మరొక విధంగా అయితే కనుక వాళ్ళు ఆ హిందీని ప్రమోట్ చేయడం చేశారు. ఈ రోజుకైతే కనుక ఏదో మన అమిత్ షా గారు సీరియస్గా చెప్తున్నాడు, ఎస్ హిందీ మాట్లాడకపోతే కనుక ఈ దేశంలో ఉండటానికి వీలేదన్నాడు. డైరెక్ట్ స్టేట్మెంట్. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందీ నేర్చుకుని తీరాల్సిందే. వాళ్ళు టోటల్గా అయితే కనుక వాళ్ళు గోల్ అది. డైరెక్ట్గా రాలేకపోతే కనుక ఇండైరెక్ట్గా వస్తారు, డైరెక్ట్గా రాలేకపోతే ఇండైరెక్ట్గా వస్తారు. సో ఏం చేయాలంటే కనుక ఇంగ్లీష్ని ముందు అయితే కనుక తీసేయాలి. కానీ ఇంగ్లీష్ని ప్రమోట్ చేసేది ఎక్కువ మంది ఎవరు? ఎందుకంటే ఈ దేశానికి వచ్చినది ఇంగ్లీష్ వారిని బట్టి ఆలోచించిన, క్రైస్తవ మిషనరీస్ బట్టి ఆలోచించిన, మనకు కూడా సాహిత్యం అంతా ఇంగ్లీష్లో ఉందండి. సో దీన్ని వైప్ ఆఫ్ చేసేయాలి. దీన్ని ఏదో ఒక విధంగా తుడిచేయాలనుకున్న ప్రతి కనుక వాళ్ళు ప్రయోగించే పద్ధతులు. నేను రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు, దయచేసి ఎవరు క్షమించండి, మళ్ళీ మరొకలా అనుకోవద్దు, జరిగిన వాస్తవం చెప్తున్నాను. సో అప్పటి నుంచి అయితే కనుక ఏదో ఒక విధంగా హిందీని ప్రమోట్ చేయాలనుకున్నారు. మెల్లమెల్లగా ఈ రోజుకి వచ్చేప్పటికల్లా పోన్లే హిందీని అడాప్ట్ చేసుకుంటే ఏమవుతుంది అనుకునే పరిస్థితి వచ్చింది. ఒక 4 నెలల క్రితం 5 నెలల క్రితం తమిళనాడు వాళ్ళు పెద్ద గొడవ అయిందండి. ఆ రైల్వేలో సప్లై చేసే పెరుగు ప్యాకెట్ల మీద వాళ్ళైతే కనుక లోకల్గా సప్లై చేస్తారు కదా, పెరుగు మీద ఏమైనా రాయాలి, వాళ్ళైతే కనుక మన తెలుగులో పెరుగు అని రాస్తాం, తమిళ్లో అయితే కనుక ఎవరైనా తమిళ వచ్చా ఏదో రాశారు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నథింగ్, పెరుగు ప్యాకెట్ల మీద ఖచ్చితంగా హిందీలోనే రాయాలి తప్ప మీ లోకల్ లాంగ్వేజ్లో రాయటం కుదరదు అన్నాడు. ఆ రైల్వేస్ అనుకున్నప్పుడు ఇదైతే కనుక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి హిందీ రాయకపోతే కుదరదు అన్నారు. పెద్ద గొడవ అయిపోయిందండి దానికోసం. ఇప్పుడు అక్కడ రాజకీయాలు అయితే కనుక భాషను గురించే, మన వారికి అయితే కనుక ఇంత ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన వాళ్ళు మెల్లగా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మాకు హిందీ వచ్చాను ఉద్దేశంతో తమిళనాడు వాళ్ళు అయితే కనుక దాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కేరళ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఒప్పుకోవట్లేదు. ఇది మీకెందుకు చెప్తున్నాను తెలుసా, సంఘాన్ని కూడా అయితే కనుక ఒక విధంగా మలినపరచాలనుకున్నప్పుడు ఇదే పరిస్థితి మెల్లగా అవుతుందండి. రాకూడని విధంగా అయితే కనుక మనుషులు వస్తున్నారు. ఈరోజు నిజంగా పరిశుద్ధంగా ఉండవలసిన నిష్కల్మషమైన సంఘం మీరు కావాలనుకుంటే కనుక 1980 వరకు క్రైస్తవం వేరు,
1980 తర్వాత ఈ రోజు వరకు ఉన్న క్రైస్తవ వేరు కావాలతో ఒకసారి చెక్ చేయండి. దాదాపు 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల కాలంలో క్రైస్తవం పరిపూర్ణంగా మారిపోయిందండి. నా చిన్నప్పుడు నేనైతే కనుక దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ రోజు నేను చూసింది వేరు, నేను నేర్చుకుంది వేరు. ఈరోజైతే కనుక సంఘం దగ్గరికి వస్తే కనుక మీరందరూ క్రైస్తవులే, కానీ ఆ సిచ్యుయేషన్ ఈరోజు మనకి లేదు. ఎలా పొరపాటు పడ్డామో తెలుసా? ఎవరు పాడు చేస్తారో తెలుసా? హెచ్చరిక అంటే అదే చెప్తున్నాడే. ఈరోజైతే కనుక ప్రకటన గ్రంథంలో సంఘాలను ఉద్దేశించి ఒకళ్ళ తీర్పు అని కనుక మీరు అనుకునేటట్టయితే చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. అయినా జస్ట్ మీకు క్లుప్తంగా, ఎందుకంటే మీరు కొద్ది గొప్ప అవగాహన కలుగున్నారు కనుక మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో నేను స్పీడ్గా చెప్తున్నాను. మనం ఎలా చెడిపోతున్నామో తెలుసా? ఎలా చెడిపోతుందో తెలుసా? సాతాను తానే ఎవరు వేషం వేసుకుంటుందట? వెలుగు దూత వేషం వేసుకుంటుంది. తోడేలు గొర్రె చర్మము కప్పుకొని ఈరోజు వస్తుంది. లోకంలో చూస్తున్నప్పుడు కొంతమంది సేవకుల రూపంలో నాలాగనే నన్నైతే కనుక ఒక సేవకునిగా నుంచోబెట్టి మీరందరూ కూడా నా మాటలు అయితే కనుక శ్రద్ధగా ఆలకిస్తున్నారు. కానీ నేనైతే కనుక మిమ్మల్ని అందరినీ అయితే కనుక దగ్గర తెచ్చుకొని సేవకునిగా నేను నమ్మించి మెల్లగా తెలియకుండానే నేనైతే క్రైస్తవానికి విరోధమైన బోధ నేనే చేసే రోజు వస్తే, నేను క్రీస్తుని కాకుండా క్రైస్తవానికి విరోధమైన బోధ నేనే చేస్తే మీకు అలవాటు పడిపోయారు. నేను చెప్తుంటే కనుక మంచిగా చెప్తున్నాననే భావన మీలో ఉండిపోయింది. నా మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఈరోజైతే కనుక నేను దేవునికి విరోధమైన బోధ చేస్తున్నాను. ఓ సమయానికి నేనే క్రీస్తుకు విరోధంగా డైరెక్ట్గా ప్రకటించుకుంటున్నాను. ఎక్స్ క్రిస్టియన్స్ అని ఈరోజు చాలామంది ఎక్కువైపోయి యూట్యూబ్లోనూ ఛానల్స్లోకి వస్తున్నారు. ఆ టీవీ ఛానల్స్ వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళని. ఒకప్పుడు నేను క్రైస్తవులో ఉన్నాను, కానీ క్రైస్తవులు అయితే కనుక ఇలాంటి లోటుపాట్లు ఉన్నాయి. క్రైస్తవం అంతా కొంత దుష్టత్వంతో, దుర్మార్గత్వంతో, మలినంతో నిండిపోయింది. చివరికి మేమైతే కనుక ఇలాంటి పరిస్థితులు చిక్కుపడ్డాం, చిచ్చి అని చెప్పేసి చాలామంది ఈరోజు క్రీస్తుని గురించి, క్రైస్తవ సేవకుల గురించి, ఆ మార్గాన్ని గురించి అయితే కనుక వాళ్ళు పనిగట్టుకునైతే రోజు పంచాయితీ పెడుతున్నారు. ఒకప్పుడు మేము క్రైస్తవులో ఉన్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఉన్నట్టుగా నటించారు వాళ్ళు. కావాలని వాళ్ళే వేగు చూచుటకు రహస్యముగా తేబడిన దొంగలు అన్నాడు. వాక్యం చదివేటప్పుడు ఏముంది అక్కడ? మనలో వచ్చి ఒక్కడే కూర్చుంటాడు. ఇక్కడే కూర్చుని అయితే కనుక మనం చెప్పిన మాటలు విని మనం ఒకవేళ కనుక మన కష్ట సుఖాలు పంచుకున్నప్పుడు, ఇందులో అయితే కనుక కొన్ని బాధలు చెప్పుకున్నప్పుడు అయితే కనుక వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ మనం చెప్పుకున్న సంగతుల్ని అదైతే కనుక భూతత్వంలో చూపించుకునే, ఇదిగో పలానా చోట పలానా లోపం ఉంది, పలానా వారు ఈ విధంగా మాట్లాడుతున్న ఉద్దేశంతో అది తీసుకెళ్ళైతే కనుక అన్యుల మధ్యలో అయితే కనుక అల్లరి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకనే ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు. యోహాను గారైతే కనుక చెప్తున్న మాట వచ్చినప్పుడు, ఎవరైతే కనుక దేవుని పేరు మీద మీ దగ్గరికి వస్తున్నారో వారిని నమ్మకండి. నిజంగా ఎవరో ఇక్కడ క్రైస్తవుడు ఎవరు సేవకుడో, లేకపోతే కనుక ఎవరు క్రీస్తుని నమ్ముకున్నారో, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారో కూడా తెలియని పరిస్థితులు ఉండదు. అందులో ప్రవక్తల గ్రంథం చదువుతున్నప్పుడు కూడా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నాడు, ఏ మనిషిని ఎందు మీరు నమ్మిక పెట్టకండి, స్నేహితులు కూడా మీరు నమ్మకండి, ముఖ్య స్నేహితులు కూడా మీరైతే కనుక నమ్మగలిగే పరిస్థితి రాకండి అన్నాడు. ఈరోజు మనమైతే కనుక నమ్ముతున్నామండి. ఈరోజు జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతున్నాడు ఉద్దేశంతో ఏది పడితే అది నమ్మి, ఏది పడితే అది చేసి చివరికి దేవుని యొక్క పరిశుద్ధతను ఈరోజు సంఘాల్లో లేకుండా మనకనే మన చేజూతులారా కష్టపడి కనుక్కున్న పిల్లలు, మన కష్టపడైతే కనుక వారిని అయితే కనుక చేకూర్చుకున్న వాళ్ళే చివరికి రాకూడని ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో చేయకుండా పనులు చేస్తున్నారో సంఘం అయితే కనుక ఈరోజు డిస్టర్బ్ అయిపోతుందండి. నేను ఉదాహరణ కోసం అయితే కనుక ఒక సంఘం కనుక ఒకరి కనుక గలిబీలు అవుతుంది అనుకున్నా, సంఘంలో కనుక కలతలు వస్తున్నాయి అనుకున్నా, అసలు సంఘమే లేకుండా పోయే పరిస్థితి ఉత్పన్నమవుతుంది అనుకున్నా, రీజన్ ఏమి అనుకున్నప్పుడు తీర్పు చెప్తూ ఆయన సంఘాలకి తీర్పు చెప్తూ మొదటి సంఘం ఒకరి కనుక మీరు 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఆ తొలి సంఘాన్ని ఉద్దేశించి ఆయన చెప్పిన హెచ్చరిక ఏంటో ఒకసారి నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. దీన్ని వివరించడానికి అయితే కనుక చాలా టైం పడుతుందండి. మొన్నే మేము వేసవకాల సెమినార్లో 3 రోజుల పాటు మా ఊర్లో అయితే కనుక పెట్టాం, లైట్ హౌస్లో. ఆ 3 రోజులు అయితే కనుక జస్ట్ ఊరికి క్యాజువల్గా సంఘాల గురించి చెప్పడానికే 3 రోజులు పూర్తయిపోయిందండి. అంటే 1 గంటన్నర కాదు, ఉదయం 9 గంటల నుంచి రాత్రి ఒకసారి అయితే కనుక 8 గంటల వరకు కంటిన్యూస్గా ఆగకుండా కూర్చుంటానండి. మధ్యలో ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు గ్రేప్ కోసం 10 నిమిషాలు బ్రేక్ ఇస్తే బ్రేక్ ఇచ్చినట్టు అలా చేస్తేనే సరిపోలేదండి. మీ దగ్గర కూడా అయితే కనుక వస్తుంది, ఒకరోజు తప్పకుండా మీతో కూడా వివరంగా దాన్ని ముచ్చరించాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్రస్తుతానికైతే మీకు అర్థం కావడం కోసం మీకు ఆలోచన కలగాలి. వచ్చే నెల తర్వాత మనం మాట్లాడబోయే మాటకి మీకు ఆలోచన కలగాలనుకుంటే ముందు మీరు ఎలా చదవాలో ఒకసారి చూడండి. అక్కడ ఏమి రాస్తుందో మిమ్మల్ని గురించే, మీరు తప్ప ఇంకెవరు లేరు అక్కడ, మిమ్మల్ని గురించే మాట్లాడుతున్నమాట. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. మీ పేరు పెట్టుకోండి, మీ సంఘాన్ని, మీ సంఘపు దూత ఎవరు? మీ సంఘపు దూత ఎవరవుతారు? మీరే మీ సంఘాలకు దూతలు. దీపములు అన్నారు అక్కడ పలికేటప్పుడైతే కనుక దేవుడు ఆయన పై వచ్చిన చదివితే కనుక మొదటి అధ్యాయంలో మీరు దీపాలు, వెలిగించబడిన దీపాలు, మీ సంఘానికి మీరు దూతలు. మీకైతే కనుక దేవుడు చెప్తా అంటున్నాడు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా,
ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరితో అయితే కనుక వారు మిమ్మల్ని గురించే మిమ్మల్ని తడుతున్నాడు చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. సంఘమును నడిపించడమే కాదు, సంఘాన్ని స్థాపించడానికో, దాన్ని పోగేసుకోవడానికో, ఈరోజైతే కనుక వారిని దేవుని సన్నిధిలో మేపటానికో, ఎలా ఉన్నావు అనుకున్నప్పుడైతే కనుక చెప్తున్నమాట. ఏమేమి ఉన్నాయంటే మీ దగ్గర నీ క్రియలు ఉన్నాయి, మాటలు కాదు. దేవుని సేవ అనుకున్నప్పుడు మాటలతో కాదు. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, అదైతే కనుక భరించలేనంత నొప్పి ఉంటుందండి ఆ క్రియల్లో. ఆ క్రియలు ఎరుగును. రెండోది అయితే కనుక నీ కష్టం ఎరుగుదును, నీ సహనమును కూడా నేను ఎరుగుదును. ఎలాంటి వాడవు నువ్వంటే, నీవు దుష్టులను సహింపలేవనియో. నిజమేనా? ఇలా చెయ్యెత్తైతే కనుక నేను నిజంగానే దుష్టులను సహించలేను అని కనుక చెప్పే పరిస్థితి అనుకుందా? 15వ కీర్తన చదువుతున్నప్పుడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అనే మాటకు అక్కడికి వస్తా అన్నాడు. దుష్టుల సంఘము నాకు అసహ్యం అన్నారు. నిజమేనా? ఎవరైతే కనుక దుష్టత్వంతో ఉన్నాడో వాడిని సహించే పరిస్థితి, వాడిని అయితే కనుక మనం దూరం పెట్టే పరిస్థితి. మిమ్మల్ని అయితే మాత్రం దేవుడు చెప్తున్నమాట, మీరైతే కనుక మీరు దుష్టులను సహింపలేవనియు. రెండవది, అపోస్తలు కాకే తాము అపోస్తలమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. వారిని పరీక్షించి నీవు అబద్ధికులను కనుగొంటివనియు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. నిజంగానే ఏ సేవకుడి దగ్గరికి వచ్చినా, ఏ దైవజనుడి దగ్గరికి వచ్చినా తప్పకుండా ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే ఉండొచ్చేమో, కానీ ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితిలోంచి ఎదురొచ్చిన వాళ్ళే. వారి క్రియలు ఉన్నాయి, ఆ క్రియలు లేకపోతే కనుక సంఘాన్ని వాళ్ళు కట్టలేరని. వారి కష్టం ఉంది, అందుకోసం ఎంత అంటే కనుక ప్రసవించే స్త్రీ పడినన్ని బాధలు పడ్డారు వాళ్ళు. వాళ్ళకి సహనం ఉంది, ఓర్పు ఉంది. దేవుని సంఘమునైతే నడిపించడం కోసమైతే కనుక అన్ని కష్టాలు. దేవుడు కూడా చూడట్లేదని మాత్రం అనుకోవద్దు, ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీకున్న మంచి లక్షణం ఏంటి తెలుసా? నువ్వు దుష్టులను సహింపలేవు. నువ్వు దుష్టులను సహింపలేవు. అలాగే అపోస్తులు కాకయ్య తమ అపోస్తులమని చెప్పుకున్న దొంగలను కూడా నువ్వైతే కనుక పట్టుకున్నావు. రే, ఇది తప్పు, దేవుని వాక్యంలో లేదు, దేవుడైతే కనుక ఇలా చెప్పలేదు, మనం చేస్తున్నది తప్పని మిమ్మల్ని మీరు పరిశీలించుకున్న సంగతులు ఉన్నాయి. లేకపోతే కనుక బయట వాళ్ళు ఎవరైనా దొంగలు వస్తే కనుక వారిని కూడా మీరైతే కనుక తట్టయితే కనుక వారిని అయితే కనుక హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను చూశాను. దేవుడైతే కనుక మనందరూ కూడా అదే చెప్తున్నాడు. బహుశా నన్ను గురించి ఆలోచిస్తే నన్ను కూడా ఇలాగే పరిశీలించుంటాడు ఆయన. మంచి క్యారెక్టర్, చాలా సంతోషం, నాకు కూడా హ్యాపీ, ఇక్కడ కూర్చున్న మీకు కూడా హ్యాపీ. ఇలాంటి గుడ్ థింగ్స్ కనుక నాలో ఉన్నట్టయితే, ఇలాంటి మంచి గుణ లక్షణాలు నాలో ఉన్నట్టయితే కనుక చాలా సంతోషం, అంతేగా హ్యాపీ. కానీ ఇంత గొప్ప సంఘమని చెప్పు కూడా ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయని కూడా దేవుడు చెప్పి ఇక్కడికి వచ్చేప్పటికల్లా ఒక చిన్న మేరం అయితే కనుక ఆయన మోపుతున్నాడు. ఏమని చూడండి, 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏం వదిలేశారట? ఏం వదిలేశారు? మొదట నీకుండిన ప్రేమ. ఆ ప్రేమను బట్టే దేవుడు నీకేం చేశాడు? పేతురు గారికి ఉన్న ప్రేమను బట్టే దేవుడు ఏం అప్పగించాడు? ఆయనకి సంఘ బాధ్యతలు అప్పగించాడు. ఆయనకున్న ప్రేమను బట్టే సంఘ బాధ్యతలు అయితే కనుక ఆయనకు అప్పగించాడు. కానీ ఆ ప్రేమే లేకపోతే ఏమవుతుంది? ఏదో మరోసారి వచ్చినప్పుడైతే కనుక మా ఫ్రెండ్ ఒక ఆయనతో డిస్కస్ చేశాను. ఏదో నా క్లాస్మేట్ ఒకడైతే కనుక డిఎస్పీ అయ్యాడు. మొన్నే ప్రమోషన్ వచ్చిందంట. అంటే మొన్నంటే కనుక జస్ట్ ఎలక్షన్కి ఒక 2 నెలల ముందు ఎప్పుడో మొత్తం మీద వాడు వచ్చినప్పుడైతే కనుక మొదట్లో అయితే కనుక సన్నగా నాగల మంచి ఫిజిక్తో ఉండేవాడు. వాడు అవటానికైతే కనుక ఇంజనీరింగ్ చేసి చివరికి తను పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు. ఇప్పుడు చూడటానికి అయితే కనుక ఎలా ఉన్నాడంటే నాలాగే మంచి హైట్ ఉంటాడు, కానీ వెయిట్ దగ్గరికి వస్తే నాకు 2 ఇంతలు అయిపోయాడు. ముందంతా పట్టు వచ్చేసింది, మనిషి అయితే కనుక పరమ భయంకరమైన రూపంలోకి వచ్చేసాడు. అప్పుడు నేనంటాను వాడిని చూసినప్పుడైతే కనుక, రారా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రవేశించినప్పుడు వాళ్ళకి ఫిజికల్ ఏమనాలి, అక్కడ దాన్ని ఏమనాలి, టెస్టింగ్ ఉంటుంది కదా. వాళ్ళకి ఎంత హైట్ ఉండాలి, ఇంత ఛాతీ ఉండాలి, లేకపోతే కనుక ఇంత దూరం పరిగెట్టాలి, ఇంత దూరం దూకాలి, ఇంత ఎత్తు దూకాలి, లెక్కలు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేసినప్పుడైతే కనుక వాళ్ళకి అవన్నీ చూసుకున్న తర్వాతే ఆ ట్రైనింగ్ అంతా సక్సెసివ్గా కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగం ఇస్తారు. కానీ చిత్రం ఏంటంటే మొదట్లో వాళ్ళు ఎంటర్ అయినప్పుడు మాత్రమే చూస్తారు దాన్ని. తర్వాత మనం పరిగెట్టినట్టు కూడా పోలీసు ఆయన పరిగెట్టలేడు, అంతే కదా. అందుకు దొంగల చేతికి చిక్కపోవడం గల కారణం ఏంటి తెలుసా? దొంగలు ప్రతిరోజు తామైతే కనుక మంచి ఫిట్గా చూసుకుంటారు వాళ్ళు. అందరూ దొంగలు పరిగెట్టినట్టు పోలీసు వారు పరిగెట్టలేరండి. కానీ మొదట్లో దొంగల కంటే రెట్టింపు వేగంతో పరిగెట్టేట్టుగా పోలీసు వారిని రిక్రూట్ చేసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన ఏ ఒక్కరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంత ఫిట్గా వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్తో వాళ్ళు వచ్చారండి. కానీ రోజులు గడిచినప్పటికల్లా ఏమైపోయింది? వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ఏమైపోయింది? వదిలేశారు. ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే ఇప్పుడు దొంగను ఎలా పట్టుకుంటాడు అన్నది ఇక్కడ ప్రశ్న.
మొదట్లో వచ్చేటప్పుడు కూడా నీతి, నిజాయితీ, పంక్చువాలిటీ ఇవన్నీ కూడా టైమింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు పోలీసులకి ఏమీ లేదు. నీతి అంటే ఏంటి అని అడుగుతారు వాళ్ళు, నిజాయితీ అంటే ఏంటి అని మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. అంటే అర్థం ఏంటి బాస్ అని అడుగుతారు మళ్ళీ అయితే వాళ్ళు. ఒకప్పుడైతే కనుక ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకుంటే అలాంటి వారికే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఎవరికి లేనంత, ఈ దేశంలో అయితే కనుక ఎవరికి లేనంత శక్తి ఒక పోలీస్ కానిస్టేబుల్కి ఉందన్న సంగతి మీకు తెలుసా? వాడు నేరం మోపువాది అని అపవాది యొక్క స్టేజ్లో ఉన్నారండి. వాళ్ళు నేరం మోపటం ఎవరు చేయగలరు? ఓ పోలీస్ కేసు పెట్టడం అనుకుంటే కనుక పెట్టేసి వాళ్ళు కూర్చుంటారు. పెట్టించుకున్నాడో లాక్కోలేక పీక్కోలేక జీవితాంతం చచ్చిపోతారు. తెలుసా మీకు సంగతి? పెట్టిన వాడికి ఏ బాధ ఉండదండి. పెట్టేసి వాళ్ళు కూర్చుంటే చాలు, కేసు పెట్టేసి కూర్చుంటే చాలు. బాబో నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మందే. దానికి ఎన్ని ఏళ్ళు పట్టుతో కూడా తెలియదు. ఆ నేరము మోపగలిగే స్థితి, ఒక కేసు పెట్టగలిగే స్థితి ఎవరికి ఉందో తెలుసా? పోలీసు వారికి ఉంది. కానీ అందుకని వాళ్ళకైతే కనుక నీతి నిజాయితీతో కూడుకున్నవారుగా, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వారుగా ఆ డిపార్ట్మెంట్లో ఎంట్రీ ఇవ్వాలి. కానీ ఈరోజు ఉన్నదా? ఈరోజు ఉన్నదా? అన్నీ కూడా డబ్బులు ఇస్తే కనుక ఎవడ కావాలంటే వాడు కేసు పెట్టి ఊరుకుంటారండి. తెలుసా మీకు ఆ సంగతి? కొట్టలేరు, తిట్టలేదు. మీరు కొట్టక్కలే, తిట్టక్కలే, మీ మీద కేసు పెట్టి ఫైల్ చేసి వదిలితే చాలండి. మీరు వారం వారం కోర్టుకి తిరిగేటప్పటికల్లా మీకే నీరసం వచ్చేద్దండి. మీరు జైల్లో పెట్టినా మీరు ఇంత బాధపడరు, కానీ ఆ కోర్టు వాయిదాలు తిరిగితే సరిపోద్దండి మీ పరిస్థితి. ఈ స్థితి పోలీసు వారికి ఉంటుంది. అందుకని అందులోకి వెళ్ళాలనుకుంటే కనుక ఎలాంటి వాడై ఉండాలనుకున్నప్పుడు దానికి ఒక ఇది, మనందరం వెళ్ళి ఆ దాంట్లో రిక్రూట్ అవ్వాలంటే అంత ఈజీ కాదండి, చాలా కష్టం. కానీ ఎప్పుడైతే రిక్రూట్ అయ్యారో ఇక అయిపోయింది వాళ్ళ పని. ఇంకా వాళ్ళకి కంట్రోల్తో ఏం పని లేదు. ఇక వాళ్ళు ఏం పట్టించుకోకలేదు. ఒక్కొక్కరికి అయితే కనుక బాణ పొట్టలు వేసుకుని సంపాదించిన అక్రమైన సొమ్ముతో అయితే కనుక పెద్ద పెద్ద పొట్టలు వేసుకుని నడవలేక, కదలలేక, కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక. ఇప్పుడు పోలీసు వారిని అనొచ్చా అనకూడదా? రూల్ ప్రకారం ఆలోచిస్తే కనుక ఏంటి, మన అయితే కనుక మన సిస్టమ్ ఒప్పుకుంటుంది కనుక ఓకే, మనం ఏం చేయలేము అనుకోడు. ఒకసారి రిక్రూట్ అయిన తర్వాత ఇక లైఫ్ లాంగ్ వాడికైతే స్టాండర్డ్ ఉద్యోగం అది. అలా కాకుండా అయితే కనుక దాన్ని కూడా అయితే నామ్స్ మెయింటైన్ చేసి ఇలా ఉంటేనే ఈ ఉద్యోగం ఉంటుంది అనుకుంటే ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండగలరు కదా? కాపరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఎవరినో చూసి మనం నవ్వుకోవటం కాదు. ఎటు కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు సేవలోకి వచ్చినప్పుడు, సేవ చేయాలన్న తలంపు వచ్చినప్పుడు తొలినాళ్ళలో మీరు ఎలా ఉన్నారో తెలుసా? మీరు అసలు తొలినాళ్ళలో 24 గంటలు దేవుని సన్నిధిలో ఉండాలని కోరిక మనకు తెలుసా? నేనే దానికి చెప్తున్నానండి. ఉద్యోగం కోసం ఏడ్చిన రోజులు ఉన్నాయండి. నాకు ఈ ఉద్యోగంతో నేను పడలేకపోతున్నాను, నేను అటు ఉండాలనుకుంటున్నాను, కానీ ఇక్కడ చేయాల్సిన పరిస్థితి, బ్రతుకు తెరువు కోసం చేయకపోతే కనుక కుదరదు కదా అని చెప్పి నేను ఎంతో బాధపడేవాడినండి. నాకు ఒక సమయం వచ్చేంత వరకు 30 సంవత్సరాలు సర్వీస్ అయ్యేంత వరకు నేనైతే కనుక ప్రాణంలో ఒగ్గుపెట్టి కూర్చున్న రోజులు ఉన్నాయండి. ఆ 30 years వచ్చిన తర్వాత నాకు పెన్షన్ ఇస్తారు అనుకున్న తర్వాత ఇంక వదిలేయి, నేనైతే రిజైన్ చేయడానికి అయితే ఇంకా 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్నప్పుడు కూడా నేను రిజైన్ చేసి వచ్చేసానండి. అప్పుడు ఏమనిపించిందంటే కనుక ఎప్పుడైతే నాకు రెండోదో నా మీద అయితే కనుక బాధగా అనిపించిందో, ఎంత ఎక్కువగా నేను దేవుని సన్నిధిలో గడపాలని కోరుకుండేదాన్ని. ఇప్పుడు రిజైన్ చేసిన తర్వాత ఏ క్షణానికి ఆ క్షణం నేను నలిగిపోతూ ఉంటానండి. ఎందుకో తెలుసా? నేను దీనికోసమే కదా దేవుని సన్నిధిలో నేను 24 గంటలు ఉండాలనే ఉద్దేశంతోనే కదా నేను అనుకున్నది. కానీ ఉండగలుగుతున్నానా? ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది అయితే కనుక ఫుల్ టైం వర్కర్స్గా ప్రపంచంలో ఏ పని లేకుండా కేవలం దేవుని మీదే ఆధారపడిన వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా వారమంతా కూడా మీరు ఆలోచిస్తే కనీసం రోజుకి 8 గంటలు చొప్పున అనుకుంటే, రోజుకి 8 గంటల సేపు మీరు దేవుని పని మీద పరిపూర్ణంగా ఉన్నారని చెప్పిన వాళ్ళు ఒక్కరు చేతులెత్తని చూద్దాం. మనం ఎందుకోసం అనుకున్నాం, కానీ ఇంతకీ చేసేదేంటి? నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అనుకుంటే కనుక రోజుకి 8 గంటలు ఉద్యోగం చేయాలి కదండి. నేను ఉద్యోగం చేసుకున్నాను, ఒక వ్యాపారం చేస్తున్నాను, ఒక వ్యవసాయం చేస్తున్నాను, దానికోసం ఉండాలి. సో నేను దేవుని పనిలో నేను ఉన్నాను అనుకుంటే కనుక దేవుని పని కోసం నన్ను నేను ఎంతవరకు సమర్పించుకున్నాను, నా టైం ఎంత ఉపయోగపడుతుంది? దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం వారం రోజులు అయితే కనుక 7 రోజులు 24 గంటలు అన్నారు అనుకోండి. ఒకవేళ 24 గంటలు వారం రోజులు లెక్కెట్టి ఎన్ని గంటలు వస్తుందో లెక్క పెడదాం. ఇన్ని గంటల్లో నేను వాస్తవంగా వారానికి ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో ఉండటం ఉంటుంది, దేవుని పని మీద నేను ఎన్ని గంటలు ఉండగలుగుతున్నానని అడిగాను అనుకోండి. మీరు సమాధానం ఏంటి చెప్పండి సార్? ఎక్కడ మిస్ అయింది? లేక పని లేదా? నిజంగా మీరు తలుచుకుంటే కనుక ఇక్కడ కూర్చుని మీరందరూ కూర్చుంటే అంటే తప్పుగా అనుకోకండి, సాధ్యమైన రోజున ఆ దేవునికి మహిమ అని నేను అనుకుంటాను. ఇక మనందరూ ఇంత అందంగా కూర్చున్నారు కదా, దేవుని సేవకులు అందరూ కూర్చున్నారు. ఇక్కడ పాస్టర్ల అసోసియేషన్లు ఉన్నాయండి మన రాష్ట్రంలో కూడా. మన రాష్ట్రంలో అయితే కనుక పాస్టర్ల అసోసియేషన్లు కూడా ఉన్నాయండి. అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకైతే కనుక అలాగే విన్నవించి చెప్పుకుంటారు. మనం అందరూ కూర్చుని అయితే కనుక ఇక్కడ డినామినేషన్లతో సంబంధం లేదు, సంఘాలతోనో సిద్ధాంతాలతో సంబంధం లేకుండా మనందరూ దేవుని సేవకులు మన ఉద్దేశంతో ఇక్కడ అందరూ కూర్చోగలుగుతున్నాం. మనందరూ నెలకొస్తారని మీరు కూడా కూర్చుంటారని అనుకుంటున్నాను. మీ సంఘంలో ఉన్నాయి కనుక కూర్చుంటారు. వాస్తవంగా మనం ఎలాగైతే కూర్చుంటున్నామో మన సంఘాల్లో ఉన్న బిడ్డలందరూ కూడా అయితే కనుక నెలకొకసారి ఒకే చోటకి చేరే పరిస్థితి వస్తుందా?
ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు మాత్రమే పరిమితం అవుతున్నారు కదా, వేరే సంఘ పాస్టర్ గారు కూడా అయితే కనుక మిగతా సంఘాల వారికి సువార్త చేసే పరిస్థితి ఈరోజు మనకుందా? మనమందరం ఒకటే కదా. మీరందరూ ఎంత చక్కగా ఉన్నారు, ఎంత ఉన్నతంగా ఉన్నారు, ఆలోచిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇంతమంది సేవకుల ముందు నేను ఉంచున్నానంటే నాకు గర్వంగానే ఉంది. కానీ ఇంతమంది మంచి సేవకులు ఇక్కడ కూర్చున్నప్పుడు మీ సంఘాల వారిని కూడా అలా కలిపితే కనుక ఏమవుతుంది? అప్పుడు వెంటనే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? అమ్మో ఇంకెలా కుదురుతుంది? దొంగలండి ఆ సంఘంలో సభ్యులు లాక్కెళ్ళిపోతారండి. నిజండి జరిగేది. నేను కూడా అలాగే మిస్ అయ్యానండి. మా సంఘంలో ఒక పాస్టర్ గారిని అయితే కనుక పేరున్నవాడని చెప్పి ఏదో కొంచెం బాగా చెప్తాడని ఉద్దేశంతో తీసుకొస్తే వాడు 2-3 సార్లు వచ్చాడు అంతే. ఈ 3 సార్లునే తానైతే మాత్రం అందరి దగ్గర చక్క ఫోన్ నెంబర్లు తీసుకుని లైవ్లో కాంటాక్ట్లు పెట్టుకుని యూట్యూబ్లో చెప్పుకుని నిజంగా సంఘాన్ని అయితే కనుక 2 ముక్కలు చేస్తాడండి వాడు. నా సంఘమే చీలిపోయింది 2 ముక్కలుగా. నా కుడి కోసం నా ప్రాణం అనుకున్న వ్యక్తి కూడా అయితే కనుక నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా ప్రాణం నిజంగా తను ఎంత ప్రేమిస్తాంటే ఇక్కడ కూర్చున్న కొంతమందికి అయితే కనుక ఆ వ్యక్తి కూడా తెలుసండి. అలాంటి వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు అనుకుంటే కారణం ఎవరో తెలుసా? వచ్చినవాడు. ఇప్పుడు నేను అనుకున్న ప్రశ్న మీకు అర్థమైందా? నేను గుమ్మనంగా చెప్పలేదు కదా, మీకు అర్థమైనట్టుంది కదా. మన సంఘాలు కలవలేకపోవడానికి కారణం ఏంటి? ఎవరిని నమ్మలేకపోతున్నాం, ఎవరి మీద నేరం మోపుతున్నాం. నా సంఘంలోకి అయితే కనుక మిమ్మల్ని తీసుకొచ్చి నేను సేవ చేసుకుని లేకపోతే కనుక ఆయన సంఘంలోకి నేను వెళ్ళి సేవ చేసిన ఒకరి సంఘంలోకి ఒకరు వెళితే కనుక సంఘాలు ఎంత ఉద్యమపడతాయో ఎంత ఉన్నతంగా వెళ్ళిపోతాయో తెలుసా? ఇది నాకు తెలిసినవి కొన్నేనండి. నాకంటే తెలిసిన మీరు కొంతమంది ఉన్నారు. మీకు తెలిసినవి కొన్ని నా సంఘంలో చెప్తే, ఇంకొకరికి తెలిసింది మళ్ళీ నా సంఘంలో చెప్తే కనుక నా సంఘం అంతా చివరికి ఏమవుతుంది? పరిపూర్ణంగా ఉంటుంది. ఈరోజు అయితే కనుక నిస్వార్థంగానే వెళ్ళి సంఘాలను ఆ విధంగా ప్రేమ చేత ఆదరించేటట్టుగా ఈరోజు మన క్రమం ఉందా? చేయగలమా? ఒకవేళ అలా చేసామనుకోండి, 1 గంట మన ఖాళీ దొరుకుద్దని మీరు అనుకుంటున్నారా? వారంలో అయితే కనుక ఇది రోజుకి 24 గంటలు ఉన్నాయి వారం అనుకుంటే కనుక 24 గంటలు కూడా మీరైతే కనుక ఖచ్చితంగా అయితే కనుక ఏదో ఒక సంఘంలోకి వెళ్ళి సేవ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్తది ఎప్పటికప్పుడు ఒకరే చెప్తే, నేనే నా సంఘంలో 24 గంటలు చెప్తే కనుక వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవుతారేమో. మీలో ఎవరైనా వచ్చి కనుక నా సంఘంలో చెప్తే కనుక అదైతే కొత్తగా ఉంటుంది కనుక. ఎందుకంటే కొత్త పెదవుల ద్వారానేగా అన్య పెదవుల ద్వారా కూడా మీకైతే సువార్త చెప్తారని వాక్యం రాస్తుందండి. సో అలా చేసే రోజు ఏమవుతుంది? చేయలేకపోతున్నాను అనుకుంటే కారణం ఏంటి? చేయలేకపోతున్నాను కారణం నమ్మకం లేదండి. ఎవరో కాదు, మీ మీద నాకు నమ్మకం లేదు. మీరు వస్తే కనుక ఏం చేస్తారో తెలియదు. మీరు ఏం చెప్పి నా సంఘాన్ని పాడు చేసేస్తారో తెలియదు. మీరు ఏం ఆశతో నా సంఘాన్ని చీల్చేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నాం కనుకనే సంఘాలను మనం కలవట్లేదు. ఒప్పుకుందామా? ఒప్పుకుందామా? నేను ఒప్పుకుంటున్నాను. నేనైతే మాత్రం ఒప్పుకుంటాను. ఏమో నేను ఇక్కడికి వచ్చి మీకు మేలు చేయకుండా నేను వచ్చి పనికిమాలిన మాటలు మాట్లాడి మీ సంఘాల్లో ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకుని లేకపోతే నా యూట్యూబ్లో ప్రసంగాలు వినమని చెప్పి మెల్లగా మిమ్మల్ని కనుక దూరం చేస్తే కనుక ఏంటి? ఇప్పుడు డిజిటల్ సంఘాలు వచ్చినాయి గుర్తుందా? కష్టపడింది మీరు. మొన్న అయితే అనంతపురంలో కూడా ఏదో జరుగుతుందంటే కదా, అక్కడ పెద్ద గొడవలు పెట్టేస్తున్నారు, అక్కడ పెద్ద రప్స్ అయిపోతుంది. కష్టపడైతే కనుక ఒక్కొక్క ఆత్మను రక్షించింది మీరు. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్న ఆయన అయితే కనుక కానుకల కోసమే కదా, ఆయన సేవాభారం కలిగిన వాడేం కాదు. ఇక్కడ పెట్టుకుని అయితే కనుక దెయ్యం సినిమా చూపించినట్టయితే కనుక సినిమా చూపించుకుని వెళ్ళిపోతే కనుక సరిపోద్దా? వాళ్ళు రేపు పొద్దున పెళ్ళి అవ్వాలనుకున్నా లేదా మరణం వచ్చినా ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినా దగ్గరుండి ప్రార్థన చేసి నడిపించాల్సింది ఎవరు? స్థానిక సంఘం. కానీ ఎక్కడ కూర్చుని దూరంగా కూర్చుని మీరు మాత్రం నాకు ఇచ్చేయండి నేను చూసుకుంటాను, ఆయన ఏం చెప్తాడు? ఏమనాలో తెలియదండి. అంటే నేను తప్పుగా అనుకోద్దు, పొరపాటే, మళ్ళీ నేనేమి విమర్శించడానికి కూర్చోలేదు, కానీ జస్ట్ మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో నేను నీకు చెప్తున్నాను. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనకేమీ లేకుండా పోయింది. మిమ్మల్ని మీద నాకు నమ్మకం పోయింది అనుకుంటా. నమ్మకం ఇప్పుడు లేకుండా పోద్ది. 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక చదివితే ఏముంటుంది? ప్రేమకి ఏముంటుందంట? ప్రేమలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. ప్రేమలో అయితే కనుక భరోసా ఉండాలి. ప్రేమలో ధైర్యం ఉండాలి. మీరు రండి, నన్ను కాదు, ఇప్పుడు నా పిల్లలు అనుకున్న వాళ్ళు మీరు ఎన్ని చెప్పినప్పటికీ నా పిల్లలు కాకుండా పోతారా? నన్ను విడిచిపెట్టి ఎలా వెళ్తారు? ఈరోజు నా సంఘాన్ని నా పిల్లలు అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితులకు నా పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళరండి. విడిచిపెట్టి వెళ్ళేది మాత్రం ఒక్కరే. నాకంటే మిన్నగా మీరు ఉన్నారనుకుంటే విడిచిపెట్టి వెళ్ళేది ఎవరు? నా భార్య అండి. తెలుసా మీకు ఆ సంగతి? సంఘాన్ని మీరు పిల్లలుగా చూస్తున్నారా, భార్యగా చూస్తున్నారా? సంఘాన్ని మీరు పిల్లలుగా చూస్తున్నారా, పిల్లగా అంటే నా కొడుకు కూతురుగా చూస్తున్నారా, భార్యగా చూస్తున్నారా? భార్యని మాత్రం ఎదుటివాడి వైపు కన్నెత్తి చూడకపోవటం అనేది మన లోక మర్యాద అండి. పిల్లలు పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళా పర్లా, సాయంత్రం తిరిగి వచ్చేస్తానే ధైర్యం అండి. ఈరోజు పిల్లలుగా చూడకుండా సంఘాన్ని మనం ఏం చూస్తున్నామో తెలుసా? ఓ ప్రేయస్గాను ఒక భార్యగా చూస్తున్నాం. ఎందుకంటే నా భార్య నన్ను తప్ప మరి ఎవ్వరికి వినకూడదు, వేరేవారిని చూడకూడదు, లేకపోతే వేరేవారిని అయితే కనుక ఆమె అయితే కనుక పలకరించకూడదు అనుకునే పరిస్థితి.
అందుకని మిగతా సంఘాల వారు మిగతా సేవకులకి ఆ సంఘాన్ని పరిచయం చేయరండి. పాస్టర్ గారి ఇంటికి తీసుకెళ్తారు తప్ప సంఘంలో చూపించలేని పరిస్థితి రోజు ఉంది. తప్పు కానికండి, ఇది నిజం. రెండోది కూడా మీరు చేసేది కూడా న్యాయమండి, మిమ్మల్ని ఏం తప్పట్టు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. ఏ ఒక్క వ్యక్తి కూడా నమ్మదగిన వారికి ఈ రోజుల్లో లేకపోతున్నారు. ఇప్పుడైతే కనుక సంఘం మీరు చదివారు దీప్తి సంఘం, ఆ రాయబడిన మాట ఏంటి? మీ క్రియలు, మీ కష్టం, మీ సహనము నేను ఎరుగుదును. మీరు దుష్టులను సహింపలేరు. చాలా సంతోషం. అలాగే అపోస్తులు కాకే దొంగ అపోస్తులు అనుకున్న వారిని కూడా మీరు పరీక్షించి వారిని అయితే కనుక దూరంగా పెట్టారు. మరీ మంచి బెస్ట్ కదా. మీరైతే కనుక సహనము కలిగి అలసట లేకుండా దేవుని సన్నిధిలో ఈ రోజు వరకు ఇంత కష్టంగా మీరు కూర్చున్నారు. దేవునికి మరీ స్తోత్రం. అయినను నీ మీద తప్పిదములు ఒకటి మోపాలి. ఏంటా తప్పిదం? మొదట నీకున్న ప్రేమను వదిలేస్తాం. ప్రేమను వదిలేసామంటే పరోక్షంగా ఎవరిని వదిలేసినట్టు? ప్రేమ అంటే ఎవరు? లవ్ ఈజ్ గాడ్. దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు, అంతే కదా. నేను ప్రేమను వదిలిపెట్టానంటే కనుక ఎవరిని వదిలిపెట్టినట్టు? నేను ప్రేమను వదిలిపెట్టానంటే నాలో ప్రేమ లేదంటే నాలో దేవుడు లేడు. నాలో ప్రేమ లేదనుకుంటే కనుక నాలో దేవుడు లేడు. ఒకవేళ ఆ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంత తీవ్రమైన నేరం అక్కడ మోపుతున్నాడని కనుక మీరు అనుకున్నట్లయితే ఇంతకీ ఆ సంఘం వాళ్ళు చేసిన తప్పేంటి? ఏ లోపం ఉందో వాళ్ళ దగ్గర? ప్రేమను కోల్పోయే పరిస్థితి వచ్చిందనుకుంటే అసలు అన్నిటికంటే విలువైనది అదే కదా. క్రైస్తవం అనుకుంటేనే ప్రేమనండి. ఆ ప్రేమను ఆధారం చేసుకుని బ్రతికిందే ఇది. ఏంటి ప్రేమ అనుకున్నప్పుడు అయితే కనుక ఎంత ప్రేమ ఉండాలనుకున్నప్పుడు యేసు ప్రభువారు చెప్తారు, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువానికంటే గొప్పవాడు ఎవడు కూడా ఈ ప్రపంచంలో లేడు. భార్య కూడా ఒకసారి మన కోసం ప్రాణం పెట్టుద్దని నమ్మకం లేదండి. భర్త కూడా ప్రాణం పెడతాడు నమ్మకం లేదండి. మన పిల్లలు లేదా అన్నదమ్ములు లేదా మరొకరు పెడతారని కూడా ఎప్పుడు అనుకోవద్దండి. కానీ ప్రాణం పెట్టగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? ద బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నవాడే ప్రాణం పెడతాడు. స్నేహితుడే ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడినవాడు స్నేహితుడు. యేసు ప్రభు చెప్తున్నమాట. అందుకనే ఇక నుంచి మిమ్మల్ని నేను దాసులనో శిష్యులనో మరొకలా పిలవకుండా ఎలా పిలవాలనుకున్నాడు ఆయన? మన 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు యోహాను సువార్త చదివితే ఇక నుంచి నాకు మీరు స్నేహితులు, ఇక నుంచి మిమ్మల్ని స్నేహితులు. అందుకనే మీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను. సో మీ కొరకు నేను ప్రాణం పెట్టాను కనుక మీరు కూడా నా కొరకు ఏం చేయాలి? ప్రాణం పెట్టండి. పేతురు గారు యోహాను గారు అదే మాట చెప్పారు, వెళ్ళిపోయారు సువార్త కోసం అనుకున్నప్పుడు. అపోస్తులు అందరూ కూడా చివరికి యేసు ప్రభు కోసం వాళ్ళందరూ ఏం చేశారు? ఘోరంగా చంపబడ్డానికి ఇష్టపడ్డారు. ఘోరంగా చంపబడ్డానికి. ఎందుకంటే కనుక నిజంగానే మా కొరకు ప్రాణం పెట్టిన మా ప్రభు కొరకు ఏదైనా చేసేస్తాం మేము చావడానికైనా సిద్ధం కదా అని. అంటే యాక్చువల్గా అయితే కనుక మనుషుల మధ్యన ప్రేమ ఆ స్థాయిలో ఉండాలనుకుంటే వారి మధ్యన ఉండాల్సిన బంధం ఏంటి? వారి మధ్యన ఉండాల్సిన బంధం ఏంటి? యేసు ప్రభుకి అపోస్తుల మధ్యన బంధం ఏంటి? ఆయన చెప్పిన మాటను బట్టి గురువు శిష్యుల బంధమా, లేకపోతే దేవుడు లేకపోతే భక్తుని బంధమా, లేకపోతే కనుక స్నేహితుల బంధమా? యేసు ప్రభువారు ఫైనల్గా అయితే కనుక మన మధ్యన కూడా ఏముండాలి? నేను పాస్టర్ గారిని, మీరు విశ్వాసులు, ఇది కరెక్టా? నేను పెద్ద పాస్టర్ గారిని, మీరు చిన్న పాస్టర్ గారు, ఇది కరెక్టా? పొరుగురు పాస్టర్ గారిని, లోకల్ పాస్టర్ గారు, ఇది కరెక్టా? ఏంటి మనకున్న బంధం ఏంటి? జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. మనమందరం కూడా స్నేహితులు అన్న భావంతో ఉండాలి. నేను ఇవాళ కొత్తగా చెప్పట్లేదు, ఇది రోజు కొత్తగా వచ్చిందని కాదు. అసలు మొట్టమొదటి విశ్వాసము ఒకళ్ళ తండ్రి అని కనుక సంబోధించబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన విశ్వాసులకు తండ్రి. ఎవరైనా? అబ్రహాము గారు. అబ్రహాముకి దేవునికి ఉన్న సంబంధం ఏంటి? అబ్రహాము గారికి దేవునికి ఉన్న సంబంధం ఏంటి? అబ్రహాము దేవునికి స్నేహితుడు. దేవుడు కూడా ఒక స్నేహితుడితో మాట్లాడేట. మోషే గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొండ మీద వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకున్నారు అనుకున్నప్పుడు ఎలా ఉందో తెలుసా? వాళ్ళిద్దరు స్నేహితులుగా ఒక స్నేహితుడితో మాట్లాడటం మోషే మాట్లాడాడు కదా అని. దేవుడు కూడా ఈరోజు ఆయనకి మనకున్న బంధాన్ని ఎలా ఉండాలని కోరుకున్నాడు? జస్ట్ ఫ్రెండ్స్గా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఈరోజు మన మధ్యన ఉన్న ఈ బంధం, లేదా మీ సంఘంతో మీకున్న బంధం, మీ సంఘంతో మీకున్న బంధం నిజంగా ఆలోచిస్తే కనుక అది స్నేహితుల మధ్యన ఉన్నట్టుందా? పాస్టర్ గారికి విశ్వాసులకు మధ్యన బంధంలా ఉందా? గురువు గారికి శిష్యులకి మధ్యన బంధంలా ఉందా? యేసు ప్రభువే తీసేసి అందరూ స్నేహితులు అనుకుంటే ఈరోజు ఆ స్నేహం మర్చిపోయి ఈరోజు మనం చేసే పనులేంటి? సంఘంలో ఈరోజు ఏ బంధం ఉందో కరెక్ట్గా చెప్పండి. దీంట్లో ఏమీ లేదండి. అంటే మనం నేర్చుకున్నది పాటించిన పద్ధతిని బట్టి మనకంటే ముందున్న వాళ్ళు ఇదే చెప్పారు కనుక మనం కూడా అది వెళ్ళాం. నేనైతే కనుక అబ్రహామునే మీకు పరిచయం చేస్తున్నాను. అబ్రహాము దేవునికి ఏమవుతాడు? స్నేహితుడే కదా. యేసు ప్రభు కూడా పేతురు గారికి ఏమవుతాడు? స్నేహితుడే అన్నాడు. సో నేను మీకు ఏమవ్వాలి? స్నేహితుడే. మీరు కూడా మీ సంఘానికి ఏమవ్వాలి? స్నేహితులు. ఈరోజు మన బంధం స్నేహబంధంగా ఉందా? రక్త సంబంధాన్ని బట్టి, కుటుంబ బంధాన్ని బట్టి, శరీరపరమైన స్థితిగతులు బట్టి మరొకలా ఉంది. మన మధ్యన ప్రేమ చచ్చిపోతుంది అనుకుంటే కారణం ఏంటి?
మన మధ్యన అయితే కనుక మీ మధ్యన నా మధ్యన కూడా ఉండవలసిన ఈ సహవాస బంధం పోయి మన కొరకు ఒకరికోసం ఒకరికొకరు ప్రాణం ఇచ్చే పరిస్థితులు పోయి ఈరోజు ఈ బంధం చెడిపోతుంది అనుకుంటే కనుక మనం ఒకరికొకరు దూరం అవుతారు అనుకుంటే కారణం చదవండి. ఒకళ్ళు అక్కడ రాశాడు కదా, ఆయన అయితే కనుక కారణం చెప్పి కూడా చెప్పాడు. 4 వచ్చిన నుంచి కదా, చదవండి నన్ను. మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో ఉండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. ఒకప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నిజంగా ఇక్కడ కూర్చుని మీరందరూ కూడా పెద్దలు, నాకంటే వయసులో పెద్దలు కూడా చాలామంది ఉన్నారు. దేవుని పక్షంగా నేనైతే నిన్నగాక మొన్న వచ్చినండి దేవుళ్ళలోకి. మీరే నాకంటే ముందున్న వాళ్ళు కూడా లైఫ్ని కూడా మీరు సాక్రిఫై చేసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. మీరు చాలా గొప్పోళ్ళు, మళ్ళీ చెప్తున్నాను. కానీ ఏ రోజైతే కనుక మీరు దేవుని సేవలో ఉండాలనుకున్నారో, దేవుని రాజ్య స్వార్థ కోసం పనిచేయాలనుకున్నారో, ఆ మొదటి రోజు మీరు ఎలా ఉంది, మీ మనస్సు ఎలా ఉంది? ఈ రోజైతే కనుక జరిగిన పరిణామాలను బట్టి అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోయిందట? చల్లారిపోయింది. నిజమా కాదా? ఈరోజు ఎన్నో ఎదురు దెబ్బలండి, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో మోసాలు, ఎన్నో అబద్ధాలు, ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత మొదట ఆ రోజు ఉన్నప్పుడు మనం చెప్పిన మాటలు, ఆ రోజు మన తోటి వాళ్ళ ఎడల మనం ప్రవర్తించిన ప్రవర్తన ఈరోజు లేకుండా పోయింది. ఎందుకంటే ఒకటే బాధ, ఎవరిని నమ్మలేకపోతున్నామండి. అనవసరం అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వేస్ట్ అండి. ముందే మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఎదురైన సంఘటనలు, దుస్సంఘటనలు అంటారు అట్లా. ఆ సంఘటనలు బట్టి ఈరోజు మనకు కూడా పరిస్థితి పోయింది. ఏంటి ఎదురైన దుస్సంఘటనలు ఏంటి? ఎలాంటి పరిస్థితులు మీరు ఇబ్బంది పడ్డారు? మీకున్న ప్రేమ చనిపోవడం గల కారణం. ఎందుకంటే శాశ్వతంగా ఉండేది ఏమి అనుకున్నప్పుడైతే కనుక మనం 13వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఏమి రాస్తుంది అక్కడ? 1 కొరింథీ 13వ అధ్యాయం ఆఖరి వచ్చిన దగ్గరికి వస్తే శాశ్వతంగా ఎప్పటికీ ఉండేది ఒకే ఒకటి. ఏంటది? ప్రేమ ఒకటే. విశ్వాసము నిరీక్షణ పోటీ పడినా ఆ విశ్వాసము పోతుందన్న కొన్నాళ్ళకి నిరీక్షణ కూడా మర్చిపోతాం. కానీ ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుంది అన్నాడే. మరి ఆ ప్రేమని ఈరోజు మనం వదిలేసామంటే, ఆ ప్రేమనే మనం వదిలేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎలాంటి పరిస్థితులు ఉంటామో తెలుసా? తప్పేం కాదండి, మీకే చెప్తాను, నేనే చెప్తున్నాను. ఆ ప్రేమ నాకు కూడా అయితే కనుక తొలగిపోయే పరిస్థితి, నేను కూడా అయితే నిరుత్సాహపడిన రోజులు, లేకపోతే నేను కూడా అయితే కనుక అడ్డదిడ్డంగా మాట్లాడిన రోజులు చాలా ఉన్నాయి. రేసులు అనుకున్నప్పుడు దేవుడైతే కనుక ఎంతో విలువైన సమాచారాన్ని అయితే దేవుడు అక్కడైతే కనుక చెప్పాడు. ఏమన్నా చూడండి, అక్కడ 5వ వచనం మరలా చదువుతున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. ఇలా అయిపోయింది కదా, ప్రేమను వదిలిపెట్టేశాను కదా, పర్వాలేదు కదా అంటే కుదరదు. నిన్ను దేవుడు ఏ స్థితిలో చూసి పిలిచాడో ఆ స్థితిలోనే ఆయనకు కావాలి. నేను ఏ స్థితిలో, పోలీసు వాళ్ళు వదిలేస్తారేమో, గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే సమాజం అయితే పోలీసు వాళ్ళని పట్టించుకోవట్లేదేమో, వాళ్ళు స్టిఫ్గా లేకపోయినా, కానీ దేవుడు మాత్రం నీ దగ్గరికి వస్తే అడ్డదిడ్డంగా పెరిగిపోయిన పొట్టం చూస్తే ఊరుకోడు. నువ్వు ఒళ్ళుని విపరీతంగా పెంచేసుకుంటే కుదరదు. నువ్వు కూర్చుంటే లేవలేక లేస్తే కూర్చునే పరిస్థితి ఉండకూడదు. ఆయన దృష్టిలో నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? 6వ అధ్యాయం ఎఫ్సి సంఘానికి రాసినప్పుడు 6వ అధ్యాయంలో చెప్తున్నాడు అక్కడ, ఎప్పుడు కూడా రెడీగా మీరు సన్నద్ధులుగా ఉన్నాడు. నడుముకైతే కనుక మీరు సత్యమని దట్టి కట్టుకోండి, కాళ్ళకేం చదువుకోవాలి, సిద్ధ మనసు జోడు తొడుక్కోండి, నెత్తి మీద ఏముండాలి. నువ్వు ఎప్పుడు చూసినప్పుడు కూడా ఆల్వేస్ నేను పోరాటానికి వెళ్ళి యోధుల్లో ఉన్నాను అనుకునే పరిస్థితిలో ఉండాలి తప్ప, ఏదో మొదట్లో ఉన్నానులేండి ఈరోజు మారిపోయినట్టు కుదరదు. నేను మొదట్లో ఉన్నాను, నేను మారిపోయినట్టు కుదరదు. మరలా నువ్వు బట్టి మారు మనసు పొందితేనే సరి. కండిషన్ అండి, హెచ్చరిక అది. నీ మొదటి రోజును గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని సేవ చేయాలనుకున్న మొట్టమొదటి రోజు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో. తర్వాత నీ భార్య వచ్చింది, తర్వాత నీ పిల్లలు, తర్వాత నీ సంఘంలో మరొకరు, తర్వాత నీకున్న బలహీనతలు, నీ కోరికలు అన్నీ చుట్టి చివరికి ఆ రోజు నీకున్న ఆసక్తి చచ్చిపోయింది. ఒకవేళ కనుక మరలా నువ్వు తిరిగి అక్కడికి వెళ్ళకపోతే జరిగితే ఏంటి తెలుసా? నిన్ను ఏం చూసి నీ చేతికి అప్పగించాను సంఘాన్ని. ఇప్పుడు ఆ సంఘాన్ని ఏం చేస్తాను చూడండి. అక్కడ నేను అనట్లేదు, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభం అంటే పై వచ్చిన చదివితే సంఘం. నీకు ఇవ్వబడిన సంఘాన్ని అయితే కనుక నీ చేతుల్లోంచి నేను తీసేస్తాను. సంఘం అంటే ఎవరండి? విశ్వాసులేగా. ఒక్కొక్కరిగా వెళ్ళిపోతే నువ్వు ఉన్న స్థలంలోనే నువ్వు ఉండలేని పరిస్థితి వస్తే, నువ్వు ఎక్కడైతే కనుక సంఘాన్ని అడుగుతున్నావు ఆ స్థలంలోనే కొంతమంది ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు వెళ్ళిపోయామనుకున్నప్పుడు ఎవరి మీద వేలెత్తు చూపిస్తున్నారు, కానీ పొరపాటు ఎక్కడుంది అసలు? మొదటి పొరపాటు ఎక్కడుంది? నాది. తప్పు నాది. దేవుడు కోరుకున్నట్టుగా నేను లేను. అందుకని అంటాడు కొరింథీ రాసిన పత్రికలో, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో అన్న సంగతి చూసుకో. నువ్వు అలా ఉండటం దేవునికి ఇష్టం. ఒకప్పుడు నిన్ను దేవుడు పిలుచుకున్నప్పుడు, నీకు బాధ్యతను అప్పగించినప్పుడు అలా ఉన్నావు. నువ్వు అలా ఉన్నావు కనుకనే దేవుడు నీ యందు ఆనందించాడు.
నువ్వు ఎప్పటికీ అలా ఉండాలని కోరుకుంటాడు. అంతేకాని మొదటిసారి ఇది ఉద్యోగం వచ్చేంత వరకు నేను ఇలా ఉంటాను, తర్వాత వెళ్ళిపోతానంటే కాదు. బాధ్యత అప్పగించేంత వరకు ఎలా ఉంటాను, తర్వాత మరొకలా ఉంటానంటే కాదు. నేను అలా ఉండాలనే కోరుకున్నాను. అలా ఉంటేనే నీ దగ్గర అయితే కనుక ఇచ్చింది ఉంచుతాను, అదర్వైజ్ నీకు ఇచ్చింది ఏం చేస్తాను. అంతే కదండి. సౌలు మహారాజును రాజుగా చేయక మునుపు దేవుడైతే కనుక ఎన్నిక చేసుకున్నాడు. అప్పుడు సౌలుని పిలిచి నువ్వు రాజు కాబోతున్నావు అంటే కనుక సౌలు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు అతను? అయ్యో నా కుటుంబం ఎంతటిది, నేనెంతటి వాడను, నేను మా ఇశ్రాయిల్లో మా గోత్రం ఎంతటిది, చిచి నేను ఇంత చిన్నవాడిని నన్నెలా రాజును చేస్తారు, ఇది జరిగేది కాదు కదా. తగ్గించుకోవడం కనుకనే ఇలాంటి తగ్గించుకున్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయిల్కి రాజుగా చేశాడు. ఓ సమయంకి వచ్చిన తర్వాత అతను ఏమైపోయాడు తెలుసా? ఏమన్నా తెలుసా? ఎవడరా నన్ను ఎదిరించేది ఎవడో, ఇది నాది, ఇక నాకు పోటీగా ఎవరో రావడానికి వీల్లేదని చెప్పి అహంకారంగా ఉన్నాడు. అందుకనే దేవుడు అతని చేతిలోంచి రాజ్యమును లాగేసి ఎవరికి ఇచ్చారట? ఇదేంటే ఇచ్చిందే కదా దేవుడు. అవును, ఆ సమయంలో అతను విధేయుడిగా ఉన్నాడు. సౌలు వినయ మనస్కులుగా ఉన్నాడు. దేవుడు కోరుకున్న అర్హతకు తగినట్టుగా ఉన్నాడు కనుక దేవుడే ఇచ్చాడు. వద్దంటే సౌలు భయపడ్డాడు. నాకెందుకు బాబు ఈ రాజ్యం అని చెప్పి సామాన్లు కొట్లో దాక్కున్నాడు. దాక్కున్నవాడిని కూడా లాక్కొచ్చి మరి అతను రాజ్యం చేశాడు దేవుడు. అదే దేవుడు మరలా అదే రాజ్యం నుంచి అతను ఏం చేశాడు తెలుసా? ఈడ్చి అవతల పడేశాడు. నీకు కూడా అంతే. ఎవరికి లేని ఉన్నతమైన స్థానం దేవుని పని చేయటం, సువార్త ప్రకటించు వారి పాదములు ఎలాంటి వాట? మీరు కాళ్ళు పగిలిపోయినా పర్లేదండి, మీకు నెర్ల కొట్టేసిన పాదాలైనా పర్లా, నల్లగా ఉన్నవి లేకపోతే ఇంకొకలా ఉన్నాయి కాదు, వంకర తిరిగిపోయిన పాదాలైనా పర్లేదండి, మనకి అంగవైకల్యం ఉన్న పాదాలైనా పర్లేదు. కానీ దేవుని దృష్టిలో మాత్రం ఆ పాదాలు ఎలాంటి వాట? సుందరమైనవి. ఈరోజు మనకు ఆధిక్యత ఇచ్చాడు. ఇంత ఆధిక్యత ఇచ్చంటే కేవలం నీకున్న ఆసక్తి, దేవుని మీద నువ్వు చూపించే ప్రేమ, దేవుడిని నిలబెట్టిన అంత గొప్ప స్థితి పోగొట్టేసుకుంటే ఇస్కరియోతు యోధ యేసు ప్రభు దగ్గర అతను ఎలాంటి వాడట? 12 మంది అంటే కనుక అందులో ముఖ్యుడు. తెలుసా మీకు ఆ సంగతి? ఎంత ముఖ్యుడంటే యేసు ప్రభు వారికి వచ్చిన కానుకలన్నీ కూడా ఎవరి దగ్గర ఉండేవి? ఫైనాన్స్ మినిస్టర్ అయినా. యేసు ప్రభు పక్షాన్ని అయితే కనుక ఫైనాన్స్ మినిస్టర్ అయినా. ఇంత ఫైనాన్స్ మినిస్టర్ కూడా చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాడు అనుకున్నప్పుడు ఏదో ఉందో తెలుసా? నాశన పుత్రుడు కదా అన్నాడు. అతను నాశన పుత్రుడు కదా, హీనమైన చావు. యేసు ప్రభు ఇంకా చనిపోక ముందు అతను చనిపోయాడు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు పక్కన కూర్చున్నవాడే. యేసు ప్రభు అయితే కనుక మా పేతురు గారు అడిగినప్పుడు ఒక మాట చెప్పాడు, ప్రభా మేము అన్నీ కూడా సమస్తము విడిచిపెట్టి నేను వెంబడించాం కదా, నేను వెంబడించేందుకు మాకేం తక్కుతుంది అనుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఇహమందు 100 రెట్లు వస్తుంది, పరలోకమందు రేపటి దినాన మీ కొరకు 12 సింహాసనాలు వేయబడతాయి, నాతో పాటు మీరు కూడా కూర్చుని లోకానికి తీర్పు తీరుస్తారని చెప్పి ఇచ్చాడు. అంత గొప్ప వాగ్దానాన్ని అయితే కనుక వాళ్ళు చేశాడు. అందులో 12 మందిలో ఎవరున్నారు? ఇస్కరియోతు యోధా కూడా ఉండాలి. కానీ ఎవడు పోగొట్టుకున్నాడు? డబ్బుల కోసం కక్కుర్తిపడమని చెప్పాడా? నువ్వు ఉంటే కనుక నీదే కదా. ఏలియా దగ్గర పనిచేశారట ఎలీషా గారు. ఏం చేశారన్నప్పుడు రాస్తుంది అక్కడ, ఆయన చేతులు కడుగుంటే కనుక చేతుల మీద నీళ్లు పోసారట. అంత వినయంగా ఉన్నాడు ఎలీషా. అందుకని ఏలియా కలిగిన ఆత్మలు అతను ఏం చేసుకున్నాడు? అతను 2 అంతల ఆత్మలు అతను సంపాదించుకున్నాడు. ఇప్పుడు గెహాజీ వచ్చాడు. గెహాజీ వచ్చినప్పుడు కూడా ఎలీషా చేతుల మీద అలాగే నీళ్లు పోతే ఇప్పుడు ఎలీషా కలిగిన ఆత్మ కూడా ఎవరికి వస్తుంది? గెహాజీ వస్తుంది. కానీ చివరికి ఆయనకి ఏమొచ్చింది? ఆత్మ రాలేదు కానీ కుష్టి మాత్రం వచ్చింది. తప్పెవరిది? నాదా? మరి మీదా? దేవునిదా? ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుని చెప్పిన మాటల్లో కనుక ఆయన ఆజ్ఞానుసారంగా మీరు జీవిస్తే నిజంగానే అంత గొప్పవాళ్ళుగా మనం చాలామంది అవుతాం. అంత గొప్ప ఆధిక్యతని దేవుడు ఇస్తాడు. కానీ ఒకవేళ కనుక ఏమాత్రం చిన్న బలహీనత మనలో ప్రవేశించిన, చేయకూడదు పొరపాటు చేసిన, నీకు రాకూడని ఆలోచన కనుక కలిగించిన ఆధిక్యతను చేజెత్తులారా పోగొట్టుకున్నది కూడా ఎవరు? ఈ తీర్పు ఆయన చెప్తున్నాడు చూడండి. నువ్వు మారు మనసు పొందితేనే సరే, ఆ మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను నువ్వు చేయి. నువ్వు సువార్తలోకి వచ్చిన రోజున, మొట్టమొదటి మీరు బాప్తిసం పొందిన రోజున, లేదా బైబిల్ పట్టుకునైతే కనుక తొలి ప్రార్థన అయితే కనుక తొలి ప్రసంగం చేసిన రోజున మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజున్న మీకును ఈ రోజున్న దానికి అలాగే ఉన్నట్టు అనిపించిందా? మార్పు అయినా కనపడిందా? ఆ మార్పు మేలు కొరక కీడు కొరక? దేవుడు మెచ్చేదా లేకపోతే కనుక దేవుడు అసహించుకునేదా? ఇది ఎవరు చెప్పరు కదా, పొందిన వారికి తప్ప మరెవరికి అది తెలీదు. దేవునికి స్తోత్రం. ఆ విషయంలో మనం ఎవరు కూడా వేలెత్తి చూపించే పరిస్థితి కాదు. మీకు మీరుగా ఆలోచించుకోవటం. ఈ రాత్రికి ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించిన తర్వాత ముందు ఈ రోజు సంఘాన్ని గురించి కాకుండా ముందు మీ గురించి మీరు ఆలోచించండి. మీరు ఒక్కరు కనుక సరి అయితే కనుక మీ సంఘం అంతా వెలిగిపోద్ది. మీరు వెలిగించబడితే మీ సంఘం వెలిగిపోద్ది. మీరు ఆరిపోతే
మీరు ఆరిపోతే ఏముందండి? లోకమే ఆరిపోతే ఇంక సంఘమే కాదు, లోకానికే ఎవరు లేకుండా పోతారు. మీరు వెలిగించబడితే కనుక చుట్టూ ఉన్న సొసైటీ కూడా మిమ్మల్ని బట్టి ఆనందించే పరిస్థితి వస్తుంది. అందుకని ఒక్కసారి గత కాలంలోకి వెళ్ళి ఒక్కసారి చూడమని మాత్రం దేవుడు చెప్తున్నాడు. కానీ మీలో అయితే కనుక ప్రేమ చచ్చిపోవడానికి దేవుడు ఒక కారణం చెప్తున్నాడు. ఎవరో కూడా తప్పుగా అనుకోద్దండి, నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మీ వ్యక్తిగత సామాజిక స్థితిగతులు నిజంగా నాకు తెలియదండి. మీ పేర్లు ఏంటో కూడా తెలియదండి. ఇక్కడ ఎవరో నాకు తెలిసిన ఇద్దరు ఉన్నారు, ప్రభుదాస్ గారనో, ఇప్పుడు ఏదో కొంచెం మంది మాత్రమే, ఎవరో మా యశ్య గారనో, వాళ్ళు మాత్రం నాకు తెలుసు తప్ప మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. కాబట్టి నేనైతే కనుక వాక్యం చదువుతున్నాను, అందులో ఉన్న దాన్ని బట్టి తప్పుంటే కనుక ఇది నా మాట కాకుండా ఎవరి మాటగా తీసుకోవాలి? ఇది దేవుని మాట. ఎందుకంటే దేవుని మాట ఉన్నట్టుగానే చదువుతాం. ప్రేమ చచ్చిపోయింది అంటే కనుక ఆయన కారణం చెప్తున్నాడు. ఏమైనంటే చూడండి, అక్కడ మీ సంఘములో ఏముంది, లేదా నీలో ఏముంది అనుకున్నప్పుడు మొట్టమొదటి తప్పు. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీకులో అయితే క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా ద్వేషించుచున్నాను. మీ దగ్గర ఏముందంట? మీరు మంచి క్రియలు ఉన్నాయండి, మీరు మంచి క్రియలు. అబ్రహాము రాహాబుల వల్ల అయితే కనుక మీరు నోటి మాటలతో కాకుండా క్రియల రూపంగా మీరు నీతిమంతులను ఎంచవలసిన వారు. ఎందుకంటే 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు రాహాబు గారిని అబ్రహాము గారిని ప్రస్తావిస్తారు. వారి క్రియల వలన నీతిమంతులు నెచ్చబడ్డారు కదా అని. మీరు కూడా చాలా మంచి మంచి పనులు చేశారండి. మీ క్రియలు కూడా గొప్ప క్రియలే. మీ కష్టం కూడా ఆషామాషి కాదు, మీ సహనం కూడా ఆషామాషి కాదు. అన్ని విషయాల్లో చక్కగా ఉన్న మీలోకి తెలియకుండానే నికోలాయితుల క్రియలు ప్రవేశించినాయి, మీ సంఘాల్లోకి ప్రవేశించినాయి, మీ పాస్టల్ ఫెలోషిప్లో కూడా ప్రవేశించింది. మీ పాస్టల్ ఫెలోషిప్ మీ కుటుంబం దగ్గరికి వచ్చినా మీరు అలాగే మాట్లాడుతున్నారు. సొసైటీలోకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడికి ఈ నికోలాయితుల ఆలోచన మీ దగ్గరికి వస్తుంది. ఏంటది నికోలాయితులు అంటే? ఎవరైనా నికోలాయితులు అంటే ఒక పేరుని, ఒక వ్యక్తి పేరుని బట్టి చెప్పాడు. తర్వాత మనం చదువుతున్నప్పుడైతే కనుక పర్గమ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు బెలాము బోధ అంటాడు. తుయితేర సంఘం దగ్గరికి వస్తే కనుక యెజబెలు బోధ. పేర్లు పెట్టి చెప్తున్నాడండి. పలానా ఒక వ్యక్తిని బట్టి ఈ తప్పుడు కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. కొంతమంది వ్యక్తుల పేర్లను బట్టి ఈరోజు చూడండి, చాలా డినామినేషన్ల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా సంఘాలు కూడా కొంతమంది వ్యక్తుల పేర్ల మీద అయితే కనుక తప్పుడు బోధలు ఈరోజు లోకంలో ప్రవేశించింది. ఆయా వ్యక్తులు తమను తాము గొప్ప చేసుకోవటం. అందుకు యేసు ప్రభువు యోహాను సువార్తలో చెప్తున్నాడు, నేను నా తండ్రి నామమును వచ్చాను కనుక ఎవరు నా మాట వినట్లేదు, కానీ మరి ఒకడు తన నామమును వచ్చిన సొంత పేరు చెప్పుకుని కనుక సొంత బ్యానర్తో సొంత జెండా పెట్టుకుని వస్తే కనుక మీరు అతని మాట వింటారు కదా అని. ఈరోజు యేసు పేరు మీద ఉన్న వారి సంఘాన్ని గురించి పెద్ద ఆలోచన లేదండి. మనుషులు పెట్టిన పేర్ల మీద ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు గొప్ప క్రేజ్ ఉంది. ఈరోజు పలానా పాస్టర్ గారి పేరు చెప్తేనే క్రేజ్ అండి. యేసు ప్రభు పెద్ద పనేమి లేదు. పలానా డేవిడ్ ఇక్కడికి వస్తున్నాడు అనుకుంటే కనుక డేవిడ్ని బట్టి బోధ దగ్గరికి వచ్చారనుకుంటే కనుక ఏమనాలి చెప్పండి? డేవిడ్ వస్తే బెటరా, ఇక్కడికి అయితే దేవుడో లేకపోతే పరిశుద్ధాత్ముడు వస్తే బెటరా? యేసు ప్రభు మనతో మాట్లాడితే ప్రయోజనమా, డేవిడ్ మాట్లాడితే మనతో ప్రయోజనమా? మాట్లాడేది డేవిడ్ అయినప్పుడు కూడా డేవిడ్లో ఎవరు ఉండాలి నువ్వు కోరుకోవాలి? మనం పరిశుద్ధాత్ముడు ఉండో లేకపోతే యేసు ప్రభు మాట్లాడుతున్నంటే కనుక ప్రయోజనం ఉంటుందండి. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడితో పని లేదు, యేసు ప్రభుతో పని లేదు, దేవునితో కూడా పని లేదు. ఎవరితో పని? పలానా పెద్ద అయ్యగారు వస్తున్నారు. ఈరోజు లోకంలో అయితే కనుక ప్రేమ చచ్చిపోయింది, సంఘాలు నాశనం అయిపోతున్న కారణం చెప్తున్నాడు. నికోలాయితుల క్రియలు కదా. ఈ నికోలాయితుల క్రియలు అనుకున్నప్పుడైతే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, నేనైతే కనుక చదివిన దాన్ని బట్టి వివరణ వచ్చిన రోజున తప్పకుండా పరిపూర్ణంగా వివరణ మీకు ఇచ్చే రోజు వస్తుందని కోరుకుంటున్నాను. ప్రత్యేకతను కోరుకునే వ్యక్తులు ఉన్నారు ఈరోజు సంఘాల మధ్యన కూడా కావాల్సిన డినామినేషన్ దగ్గరికి వచ్చిన సిద్ధాంతాల పేరుతో తాము ఒక స్పెషల్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కనుక మేము వేరు. ఈ చెప్పు మనకు మొట్టమొదటిగా ప్రారంభం కాలేదు, కానీ ప్రపంచంలో అత్యంత దరిద్రమైన ఎలాంటి ఆలోచన కలిగిన వారు ఎవరంటే కనుక యూదులే. ఇజ్రాయిల్ ఉన్నారు చూసారా, అబ్రాహాము సంతతికి సంబంధించిన ఇజ్రాయిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా అయితే కనుక మిగిలిన వారి కంటే మేము వేరన్న భావన వాళ్ళకి ఎప్పుడు ఉందండి. మన దేశం దగ్గరికి వచ్చినప్పుడు బ్రాహ్మిన్స్ని మీరు చూసారా? బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళారనుకోండి, సపోజ్ ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక సహోదరులు తప్పుగా అనుకోకుండా, ఎవరు నేను తప్పనట్లేదు, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాజంలో ఏంటంటే కనుక అంటరాని తనం అనేది వాళ్ళ నుంచే. మేము స్పెషల్ ఎవరిని ముట్టుకోవటం కానీ పట్టుకోవటం కానీ మేము చేయమంటారు. మన దేశం దగ్గరికి వస్తే ఉన్నతమైన వర్ణాలకి చెందినవారు, వర్గాలకి చెందినవారు, కులాలకి చెందినవారు ఈరోజైతే కనుక తమను తాము స్పెషలైజ్డ్గా చూపించడానికి ప్రయత్నిస్తారు. మేము ప్రత్యేకించబడిన వారు మన సంగతి ఎప్పుడైతే కనుక వస్తుందో, సంఘంలో కనుక ఇలాంటి భావన ఎవరికైనా వచ్చిందనుకుంటే, మీరు వేరు మేము వేరన్న భావన వచ్చిందనుకుంటే కనుక ఖచ్చితంగా సంఘంలో ఏమి లేకుండా పోతుంది తెలుసా? ప్రేమ లేకుండా పోతుంది. మనుషుల మధ్యన విభేదాలు వస్తాయి కనుక ఎవరా నికోలాయితులు, దానికైతే కనుక కొంచెం వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీరు 6వ అధ్యాయం మొట్టమొదటి సంఘ స్థాపనలో ఆ జరిగిన సంఘటన అయితే కనుక ఒకసారి మీకు చదివి వినిపిస్తాను చూడండి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. అంతకుముందు మొదటి వచనం చదవన పని ఒకసారి నేనైతే కనుక దాన్ని స్పీడ్గా చదువుతాను, మీరు చూడండి.
ఈ నికోలాస్ అనుకున్న వ్యక్తి, ఈ నికోలాయితుల క్రియలు ఈరోజు మన సంఘానికి ఎలా హానికరంగా పరిణమిస్తున్నాయి అనుకుంటే, అక్కడ జరిగిన సంఘటన, దానివల్ల వచ్చిన ఫలితం ఎంత చేదైపోయిందో చదువుతున్నాను. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. నాకెందుకు ఈ 6 అంటే కనుక అసలు భయం అండి, నాకు పడదు. ఆదికాండం 6 దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇదే ఉంటుంది. ఇక్కడ అపోస్తల కార్యములు 6వ అధ్యాయం కూడా సేమ్ డిటో. మీరు ఆదికాండం 6వ అధ్యాయం ఏంటి, ఎవరైనా ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం కూడా పక్కన ప్యారల్గా పెట్టుకుని చదవండి దాన్ని ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరన్నా. నరులు భూమి మీద విస్తరణ ఆరంభించినప్పుడు, ఆ రోజు మనుషులైతే కనుక విస్తరణ ఆరంభించినప్పుడు జరిగిన సంఘటన అక్కడ రాశాడు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ 6వ అధ్యాయం అపోస్తల కార్యములు 6వ అధ్యాయం ఏముంది, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు, ఏమో సంఘ విస్తరణ జరుగుతుంది అనుకుంటే కనుక దుష్టుడు ఊర్చుకోలేక వాడు చేసే పని అనుకుంటాడు. ఆ విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు ఇతరులు అంటే యూదులు సనగసాగిరి. మొట్టమొదట సనుగులు అనే మాట ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే యూదులు. యేసు ప్రభుని చంపేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తా మీద ప్రత్యేకించబడిన వారు, అబ్రహాము సంతతి సంబంధించిన వాళ్ళం, మేము ఇజ్రాయిలును అని ఎవరైతే కనుక తమను తాము గొప్ప చేసుకుని మాట్లాడతారో వీళ్ళతో అయితే కనుక మొట్టమొదట ప్రాబ్లం రైజ్ అయిందంట. ఎప్పుడైతే వచ్చిందో సనుక్కోవటం కొనుక్కోవటం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి వరకు సంఘం మీద అపోస్తులు అందరూ కూడా పెత్తనం చేసేవాళ్ళు. ఐ మీన్ దట్ దాని కార్యకలాపాలన్నింటిని కూడా అపోస్తులు చూసేవాళ్ళు. సంఘంలో ఎప్పుడైతే కనుక ఇలాంటి గలిబిలు ప్రారంభమైందో అపోస్తులకు ఒకసారికి చిరాకు వచ్చిందట. మేమున్నది వాక్యం చెప్పడానికి ప్రార్థన చేయడానికి తప్ప మీతో పాటు ఈ గొడవలన్నీ కూర్చుని నాకు తక్కువ పెట్టారు, వాడైతే ఎక్కువలు అన్నారు, వీడు ఇలా అన్నాడు, ఈ గొడవలు పడ్డానికి మేము లేము. కాబట్టి ఈ తగులన్నీ తీర్చడానికి, మీకు భోజనాలు పెట్టడానికి మీలో మీకు కావాల్సిన వాళ్ళు ఎన్నిక చేసుకుని ఏర్పాటు చేసుకోండి. ఆ వ్యక్తులను అయితే ఈ పని కోసం మేము పురమాయిస్తామని చెప్పి ఆదిమ సంఘం అంటే పేతురు గారి ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘంలో మొట్టమొదటి కలత ఇదిగో తినటం కోసమో లేకపోతే ప్రత్యేకంగా ఉండటం కోసమో స్టార్ట్ అయింది. వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అప్పుడు అందులో అయితే కనుక 7గురిని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒక స్టెఫన్ అక్కడే ఉన్నాడు, ఒక ఫిలిప్ అక్కడే ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారట. ఆ ఏర్పాటు చేయబడిన 7గురిలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆ లాస్ట్గా అయితే కనుక అతని గురించి ఆలోచిస్తే అతను ఏమని రాస్తుందో చూడండి. అక్కడ 5వ వచనం, అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పరిమనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యక వాడునగు నికోలాస్ అని వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. లాస్ట్గా చెప్పండి వాడెవడు, నికోలాస్ అటన్. అపోస్తులు 12 మంది లెక్కించినప్పుడు కూడా లాస్ట్గా ఒకటి చెప్తారు. అపోస్తులు 12 మంది అంటే కనుక పేతురుతో ప్రారంభించి ఎక్కడ ముగిస్తారు, ఇస్కారియోతు యోధాతో ముగిస్తారని. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 7గురిలో మొదలు పెడితే కనుక మొట్టమొదటి ఎవరిని ప్రారంభించారు, ఫస్ట్ స్టెఫనుతో ప్రారంభించారు. మొట్టమొదటి హతసాక్షి ఆ స్టెఫన్ గారితో ప్రారంభించి చివరికైతే కనుక ఇతనితో నికోలాస్తో ముగించారండి. అంటే ఎవరి గ్రూపుకి వాళ్ళు ప్రతినిధి. ఆ రోజు ప్రపంచంలో అన్ని రకాల జనాలు అక్కడ ఉన్నారు. అందరూ కూడా తమకున్న ఆస్తిపాస్తులు కూడా అమ్మేసి అన్నీ కూడా అపోస్తులకు ఇచ్చేసి వాళ్ళందరూ కూడా సహజీవనం చేస్తున్న స్నేహితులుగా ఉంటున్న ఆ సమయంలో వీళ్ళైతే కనుక ఎప్పుడైతే తగు పెట్టారో ఆ తగులో వీళ్ళకి గొడవలు తీర్చడం కోసం, వీళ్ళ తరపున మాట్లాడడం కోసం ఒక రిప్రజెంటేటివ్గా ఈ నికోలాస్ అనే వ్యక్తి వచ్చాడు. ఇతను ఎవరికి ప్రతినిధి, యూదులకు ప్రతినిధి. ఎవరు అంటే కనుక ఇతను యోధ మత ప్రవిష్టుడట, అంటే ధర్మశాస్త్రం అంతటిని అవపోసన పట్టినవాడు. వాళ్ళందరూ మాట్లాడినప్పుడు అంటే ఒక నికోదెము లేఖనం, ఒక పరిసయ్యులు లేఖనం, ఒక శాస్త్రి లేఖనం ఉండే క్యాండిడేట్ ఈయన కూడా ఆ రోజు కనుక యేసుప్రభుని విశ్వసించామని చెప్పి కూడా వచ్చి కూడా వీళ్ళకి ఏమీ లేకుండా పోయిందంటే అక్కడ చెప్తున్నాడు. ఈ మనిషిని అయితే కనుక అక్కడ పెట్టాడట, నికోలాస్ అనుకున్న వ్యక్తిని. క్రైస్తవ సంఘంలో నికోలాస్. ఎందుకంటే యూదులకున్న పిచ్చి, ఆ మత పిచ్చి ఎంత దారుణంగా ఉంటుందనుకున్నప్పుడు, దారుణంగా ఉంటుందంటే పేతురు గారు ఒక మాట చెప్పాడు. మీరు అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు కొర్నేలి ఇంట్లో జరిగిన సంఘటనలో పేతురు గారు అయితే కనుక తన జాతి వారు ఎవరైతే ఉన్నారో వారిని గురించి అయితే కనుక ఏమంటున్నాడో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 10వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుతున్నాను. పేతురు గారు అయితే కనుక వాస్తవంగా వృత్తికి ఎలాంటి వాడైనా, ఆయన వృత్తి ఏంటి, చేపలు పట్టుకునేవాడు. కానీ జాతి యూదుడు. ఇప్పుడు ఎవరింటికి వచ్చాడు, కొర్నేలు గారింటికి వచ్చాడు. కొర్నేలు ఎవరు, అన్యుడు, రోమీయుడైన. అన్యుడైన మీరు ఊదుకుని అనకండి, ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలించే రోమన్ జాతివాడైన. ఆయన ఉద్యోగం కూడా ఏంటి, శతాధిపతి. అంటే ఒక డిఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిఎస్పీ గారు హోదా చూసుకోండి. ఒక డిఎస్పీ గారింటికి ఎవడొచ్చాడట, చేపలు పట్టుకునేవాడు వచ్చాడు. ఇప్పుడు డిఎస్పీ గారు గొప్పవాడా, చేపలు పట్టుకునేవాడు గొప్ప అంటే కనుక ఏమనాలి,
నేను ఉద్యోగం చేసేటప్పుడు యాక్చువల్గా నేను డివిజనల్ ఇంజనీర్గా చేశానండి. గ్రూప్ 1 ఆఫీసర్ని. ఎప్పుడో నేను ఒక 20 సంవత్సరాల క్రితమే సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్గా చేశాను నేను. కానీ చిత్రం ఏంటంటే కనుక, అంటే అన్ని సమయాల్లో ఎదురైందని అని కాదు, కానీ నేను పట్టించుకున్నాను కాదనుకోండి. నా దగ్గర పనిచేసే సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో, కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రూప్ డే అనుకునేవాడు, మాకైతే నీళ్ళు అందించేవాళ్ళు లేకపోతే ఇంకోటి అందించేవాళ్ళు కూడా, వాళ్ళు కనుక ఉన్నతమైన కులాలకి సంబంధించిన వాళ్ళైతే కనుక వాళ్ళు బిల్డప్ ఎలా ఉండదో తెలుసా? వాళ్ళు బిల్డప్ ఎలా ఉండేదో తెలుసా? అవ్వటానికి నేనైతే కనుక ఆఫీసర్ని, ఆఫీస్కి అంతటికి నేనే ఇన్ఛార్జ్ని. బట్ వాళ్ళ కులాన్ని బట్టి ఈరోజైతే కనుక వాళ్ళు చాలా గొప్ప పేరుతారు. వాడి పేరు, వాళ్ళు పెట్టుకునే పేర్లను బట్టి వాళ్ళైతే కనుక, ఎందుకంటే కనుక కులం ఈ దేశంలో చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎంత ఉన్నతమైన పదవికైనా వెళ్ళు, వాడి చిన్న ఉద్యోగమైనా కావచ్చు, వాడు తినడానికి తిండి కూడా లేకపోవచ్చు, కానీ కులాన్ని బట్టి మాత్రం ఎప్పటికీ నీకంటే గొప్పడు. ఇప్పుడుందా మన దేశంలో ఉందంటారా? మీ చుట్టూ సమాజంలో ఉందా లేదా? మీరు కారేసి తిరగండి, మీరు కారేసి తిరగండి. వాడు సైకిల్ మీద వచ్చేటప్పుడు కూడా అక్కడ రాగానైతే కనుక వారుకున్న విలువ, సమాజంలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటి అడిగేది మీ కులం ఏంటి, మీ వర్ణం ఏంటి, మీ వర్ణం ఏంటి. దాన్ని బట్టి అవతల వారైతే కనుక సామాజికంగా వాళ్ళు విలువిస్తారని. పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఈయన రోమీడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఉద్యోగం చేయడానికి వచ్చాడు, పెద్ద ఉద్యోగం. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళి ఈయన ఏమంటాడని ఒకసారి చదువుతున్నాను చూడండి. మరునాడు అతను లేచి 23వ వచనం 10వ అధ్యాయం 23వ వచనం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. వలయటం కూడా సరిగా రాదు ఎవరికి? మా పేతురు గారికి, యేసు ప్రభు చెప్తే తప్ప. అలాంటి పేతురు గారి పాదముల మీద ఎవరు పడ్డారట? ఇక్కడ కూర్చున్న మీరు కూడా దయచేసి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చాలామంది అయితే కనుక దైవ సేవకులకైతే కనుక ఎంతో గొప్పోళ్ళు కూడా కొంతమంది వారికి ఉన్న భక్తిని బట్టి వాళ్ళు వచ్చి మీ పాదములు పట్టుకొని నమస్కారం చేస్తారు. మనల బట్ట, మనలో ఉన్న దేవుని బట్ట. మీరు దేవునికి ప్రతినిధులు కదా, మీరు దేవుని రాజులు యాజకులు అన్న ఉద్దేశంతోనే మీకు అంత ఖ్యాతి అండి, అంత ఖ్యాతి. పేతురు గారిని కూడా కొర్నేలి అలాగే చూశాడు. దేవుని పేరు మీదకి వచ్చిన వాడని ఉద్దేశంతో చేపలు పట్టుకునేవాడని చూడకుండా ఈయనైతే కనుక దేవుని పేరు మీద దిగిన ఆయన పాదముల మీద నమస్కారం చేశాడట. అందుకు పేతురు అంటాడు, నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పాడట. ఎంత బాగుంది, బాగుంది కదా, చాలా సంతోషం. మనం కూడా అంతే, అయ్యో నేను కూడా మామూలు మనిషినండి. ప్రకటన గ్రంథం ముగించినప్పుడు కూడా దేవదూత కూడా అదే చెప్తుంది యోహాను గారితోను, నువ్వు నాకు నమస్కారం చేయొద్దు, నమస్కారం ఎవరు చేయాలి? నా పాదములు పడితే ఏంటి, దేవుని కదా అని. పేతురు గారు కూడా అలాగే చెప్పాడు. అన్నవాడు ఊరుకున్నాడా? నేను కూడా నరుడనని చెప్పి అనేకులు అక్కడ కూడి ఉన్నారట. నేను కూడా నరుడని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉంటూ చూశాను. అప్పుడు అతను అంటున్నాడు, అన్ని జాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు. అంత మంచి సమయంలో ఈయన ఏ మాట మాట్లాడుతున్నా చూసారా? మా యూదులం, మేము ఎవరు అనుకున్నా యూదులం, మేము అన్ని జనులతో సహవాసం చెయ్యం. ఎంతగా అంటే కనీసం వాళ్ళు పట్టుకోవడం కూడా మాకు తప్పే, వాళ్ళు పట్టుకోవడం కూడా తప్పే. మీ సంఘాల్లో ఉన్నాయా? ఒకవేళ మీ సంఘాల్లో కనుక ఒకే కులం వారు ఉంటే కనుక ప్రాబ్లం ఉండకపోవచ్చండి, అంటే లేదని నేను చెప్పను. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఆ కులం ఈ కులం లేకుండా చాలా సంఘాలు అయితే కనుక అందరూ వస్తున్నారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి తెలియకుండానే మళ్ళా లోకపరమైన మర్యాదను బట్టి దేవుని సన్నిధికి వచ్చి మన పరలోక పౌరులని జ్ఞాపం చేసుకుంటూ కూడా మళ్ళీ ఏం గుర్తొస్తుంది వాళ్ళకి? కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మళ్ళీ వాళ్ళకి ఏం గుర్తొస్తుందంటే వాళ్ళ కులం గుర్తొస్తుంది, వాళ్ళ కులం గుర్తొస్తుంది, వాళ్ళ స్థాయి గుర్తొస్తుంది. నేను డబ్బులు ఉన్నవాడిని కదా, నేను ఉద్యోగం చేసేవాడిని కదా, నేను పెద్ద పదవిలో ఉన్నవాడిని కదా. దేవుని సన్నిధిలోకి వస్తే కనుక ఏమని చెప్పాలి? అక్కడ ఆ స్థలంలో ఉన్నంతసేపు, ఇక్కడ కూర్చున్నంతసేపు మనందరం కూడా ఒకటే. ఇందులో ఇక్కడ హెచ్చు తగ్గులు లేవు, ఇక్కడ తారతమ్యాలు లేవు. అందరూ కూడా సమానమైన భావనతో మనం ఉన్నంతసేపు మన మధ్యన ప్రేమ బలంగా ఉంటుంది. మీరు వేరు నేను వేరు, మీరు తక్కువ నేను ఎక్కువ, లేకపోతే నేను తక్కువ మీరు ఎక్కువ అన్న భావన మనకు కలిగింది అనుకోండి, మన మధ్యన ప్రేమ ఏమైపోద్ది? ఇప్పుడు యూదుల దగ్గరతో మొదలుపెట్టింది అనుకుంటే కనుక ఈరోజు మన భారతదేశంలో ఎక్కువ ఉందండి, సంఘాల్లో కూడా ఉందండి. ఎంతవరకు వెళ్ళిపోయిందండి సంఘాలు అయితే కనుక? పొద్దున ఒక కులం వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటే కనుక మధ్యాహ్నం అయితే కనుక మరో కులం వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటారన్న సంగతి తెలుసా? సంఘం చక్కగా విస్తరించబడిన తర్వాత ఒరే మన వాళ్ళందరూ వేరేగా వెళ్ళిపోతాం, వీళ్ళ దగ్గర మనం ఉండలేమనుకో చెప్పి వేరుపడి వెళ్ళిపోతున్నారన్న సంగతి మీకు తెలుసా?
ఎందుకంటే బోధకులు కూడా ఈరోజు అలాగే చెప్తున్నారు కదా, ప్రచారం చేసుకుంటున్నారు. మేము పలానా వాళ్ళం, ఎక్కడ టీవీలో చెప్పే బోధకులు ఉన్నప్పుడైతే కనుక వాళ్ళు ఎలా చేస్తున్నారు, సో మేము పలానా వాళ్ళం కనుక మన వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చేయమని చెప్పి ఆకర్షించే పరిస్థితి వస్తుందండి. ఈరోజు సంఘాలు అయితే కనుక ఈరోజు ప్రేమను కోల్పోయి విడిపోయి ఈరోజు ఇంతకు ఇబ్బందికరంగా ఉంది. సంఘం కట్టడం కంటే కూడా ఈరోజు కాపాడటమే చాలా కష్టమైన పని ఉంది. ఈరోజు సంఘాన్ని కూడగట్టడం కంటే కూడా సంఘం విడిపోకుండా కాపాడటం ఈరోజు కష్టంగా ఉందన్న సంగతి మీకు తెలుసా? నేను అందుకని ఇంకా గెలవలేక ఆ విషయాలు అయితే కనుక చాలామంది ఇలాగే చెప్తూ ఉంటారండి. నేనైతే కనుక ఇదే ప్రసంగం చెప్పి నేనేం చేయను. సొలొమోను కూడా అయితే కనుక ఇదే చెప్పాడు నాన్న. 120 కీర్తన రాసినప్పుడు ఆయన అదే అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన నీళ్ళ దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థం. ఓ సంఘాన్ని కనుక మనం కట్టుకోవాలనుకుంటే, ఆ ఇల్లు కట్టబడాలనుకుంటే కనుక తప్పకుండా దేవుని కృపను బట్టి సాధ్యం. అంతటితో అయిపోలేదు. ఆ పట్టణమును కాపాడాలనుకుంటే కనుక దాన్ని కావలి కాయవారు మేలుకొనిండుట కూడా వ్యర్థమే. ఇప్పుడు యెహోవా పట్టణమును కాపాడని ఎడల నీ సంఘానికి దేవుని యొక్క భద్రత ఉందా? నీ సంఘానికి దేవదూతల రక్షణ కంచె ఉందా? ఈరోజు ఇక్కడ కూర్చుని మీరందరూ కూడా జాగ్రత్త పడండి. ఊరికే ఏదో చేసేసానని కాదండి. నాకు అప్పగించబడిన వారిలో ఎవరిని పోగొట్టుకోకుండా మరలా తిరిగి మీరు దేవుని సన్నిధికి ఉన్నది ఉన్నట్టుగా మీరు అప్పగించగలరా? ఉన్నది ఉన్నట్టుగా మీరు అప్పగించగలరా? ఎవరినైతే మన దగ్గరికి దేవుడు పంపించాడో ఒకసారి వెతకండి. మీరు పోగొట్టుకున్న వాళ్ళందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ దగ్గర కొన్నాళ్ళ నుండి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మళ్ళీ అడుగుతాడు దేవుడు, మిమ్మల్ని ఎక్కడ అడుగుతాడో. వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనుకుంటే కనుక తప్పు వాళ్ళది మాత్రమే కాదు, పొరపాటు ఎవరిది కూడా ఉండాలి, మనది కూడా ఉంది. తప్పిపోయిన వాళ్ళు అయితే ఉండొచ్చు కాక, అది గొర్రె, దానికి బుద్ధి లేదు. కానీ తప్పిపోయిన గొర్రెని వెతకాల్సిన బాధ్యత ఎవరిది? మనది కదా. కాపరిగా నా బాధ్యత కదా. ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు పోతుంది అంటే కనుక ఒకటే, నీ సంఘంలో అయితే కనుక అది ఆ కుల భావన వచ్చేస్తుంది. నీ సంఘంలో అయితే కనుక ధనపిచ్చి పట్టుకుంది. నీ సంఘంలో అయితే కనుక పెత్తనం చేయాలన్న కోరికలు ఎక్కువైపోతున్నాయి. నీ సంఘంలో అయితే కనుక రాకూడనైతే కనుక మనుషుల మధ్యన వ్యత్యాసాలు, కుటుంబాలను బట్టి విడిపోయిన సంఘాలు ఉన్నాయండి. ఆ కుటుంబంలో కనుక సంఘంలో కనుక ఏ కుటుంబం అయితే కనుక పెద్దదో, కొన్ని ఊర్ల దగ్గరికి వెళ్తే ఊరంతా ఒకే కుటుంబం ఉంటుందండి. ఒక ఊరంతా ఒకే అంటే 2 కుటుంబాలు ఉంటాయి. ఒకటేమో వరుసకు వచ్చే కుటుంబం, వరుస ఇచ్చేసే కుటుంబం. వీళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. బయట వాళ్ళు కూడా ఇంకా ఎవరికి రావండి ఇవి. ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, ఈ కుటుంబం వేరే, ఆ కుటుంబం వేరే అయిపోద్ది. వీళ్ళు వేరే అయిపోయారు, కుటుంబాలు వేరే అయిపోతే కనుక ఎఫెక్ట్ ఎవరి మీద పడిపోతుంది? సంఘం మీదకి వచ్చేస్తే కనుక వాళ్ళ మీద పడిపోతుంది. ఏం చేయాలి? మొదట మీకున్న ప్రేమ చచ్చిపోతుంది అనుకుంటే కారణం మనుషుల మధ్యన ఇలాంటి విభేదాలు. ప్రత్యేకత కావాలని కోరుకున్న ఎవరైనా కానీ ఇదిగో ఇలాంటి పాడు పనికే తోడ్పడతారు. ఎవరో కూడా కాదు, మనం చదువుకున్న మాటలో ఈ పేతురు గారే గలతీయులకు రాసిన పత్రికలు అయితే కనుక ఇది చేసిన తప్పుడు పని గురించి పౌలు గారు అయితే కనుక మన పేతురు గారిని అయితే కనుక చెడమడ వాయించాడట. ఏం జరిగిందో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నైసం. అయితే కేఫా అంటే కనుక పేతురు గారు అంతియోకుకు వచ్చినప్పుడు, అంత్యకాలంగానే మీకు ఏం గుర్తొస్తుంది? మొట్టమొదటగా క్రైస్తవులు అనబడిన వారు ఎక్కడ? వారందరూ కూడా అన్యులా యూదులా? వాళ్ళందరూ యూదులు కాదు, వాళ్ళందరూ కూడా అన్యజనులు. వాళ్ళు సిరియాలో ఉన్న అంతియోకియ, అందుచేత వాళ్ళందరూ అన్యులు. వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా క్రైస్తవులని పిలిపించుకునే గొప్ప యోగ్యత పౌలు బర్నబా గారు ప్రకటించిన సువార్త అంత ప్రబలంగా వేపించి ఆ అంతియోకియ వారైతే కనుక అంత ఉన్నతంగా ఉన్నారట. సో మేము చేసిన సేవ చూడడానికి మీరు రెండని చెప్పి పౌలు గారు బర్నబా గారు అయితే కనుక పేతురు గారిని పిలిపించారట. ఈ పేతురు గారిని పిలిపిస్తే కనుక పేతురు గారు అయితే కనుక చుట్టూ కొంతమందిని వేసుకుని ఈయన వచ్చేసాడు. ఈయన వచ్చి కూర్చున్నాడు, కొన్నాళ్ళు గడిపాడు. కాబట్టి ఇక్కడికి వచ్చినందుకైతే కనుక పేతురు గారిలో మనసులో అయితే కనుక భేదభావం లేకపోయినా ఆయనైతే మాత్రం అక్కడికి వచ్చి కూర్చుని వాళ్ళతో కలిసి భోజనం చేయటం, వాళ్ళతో పాటు ప్రసంగాలు చేయటం, పాటలు పాడుకుంటూ జరిగింది. ఇలా 4-5 రోజులు జరిగినాయి. తర్వాత యెరూషలేం నుంచి మనకు బ్యాచ్ వచ్చిందట. యెరూషలేం నుంచి మరో బ్యాచ్ వచ్చిందట, యూదులైన బ్యాచ్. యెరూషలేం అంటేనే యూదులు ఉంటారు కదా. వాళ్ళందరూ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు వచ్చినప్పుడు జరిగింది ఏంటో చూడండి. అక్కడ కేఫా అంత్యోకు వచ్చినప్పుడు అతను అపరాధిగా తీర్చబడింది కనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించి తిని ఏలైనగా యాకోబు వద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. పేతురు గారి దగ్గర లోపం లేదు, ఆయన అందరితో సమానంగా చక్కగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యాకోబు గారి దగ్గర నుంచి అంటే యెరూషలేం నుంచి అయితే కనుక ఎప్పుడైతే కొంతమంది వచ్చారో వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరే అయిపోయాను. అంటే భోజనం కూర్చున్నవాడు కూడా ఏమైపోయి ఉంటాడు అక్కడ. అప్పటివరకు అందరితో పాటు బంతి భోజనాలు కూర్చున్నవాడు ఇప్పుడైతే కనుక దూరంగా నుంచుంటున్నాడట. పౌలు గారి దృష్టిలో పడిపోయింది. ఏ భోజనం కూర్చారంటే కనుక వద్దులే ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా. ఎవరో మా కులవాళ్ళు వచ్చారు, మా కుటుంబీకులు వచ్చారు, కాబట్టి మా ఊరు వాళ్ళు వచ్చారు, మీతో పాటు కూర్చుంటే కనుక మాకు అవమానం.
మీతో పాటు కలిసి కూర్చుంటే కనుక మా వాళ్ళైతే కనుక తప్పు పడతారు, అంతకని కూర్చోను అని. మా ఆఫీసులో పనిచేసే ఒక ఆయన ఉన్నాడు, అంటే కులాల పేరు చెప్పి తిరుగుతున్నాను మాత్రం అనుకోవద్దు, జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో చిన్న ఉదాహరణ, తప్పేది కానీ చెప్పాలి తప్పదు. నాతో పాటు పనిచేసేవారు, నా తర్వాత అంటే నా సబార్డినేట్గా ఉండేవారు. మాతో పాటు మేము క్యాంపులకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మాతో పాటు కక్క ముక్కను చూడకుండా, ఆయనైతే కక్క తినేవాడు కాదు, కానీ మాతో పాటు కూర్చుని అయితే వెజిటేరియన్ భోజనం ఆయన చేసేవాడు, మేము తినేసేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో అయితే కనుక వాళ్ళ కూతురు సంథింగ్ ఏదో ఫంక్షన్ జరిగితే కనుక మమ్మల్ని పిలిచారు. పిలిస్తే కనుక మా ఆఫీస్ స్టాఫ్ అందరూ వెళ్ళాం. అందరూ కూడా చాలామంది, దాదాపు ఒక 25 మంది వరకు అందరూ అక్కడికి వెళ్ళామని. వెళ్ళినప్పుడు అక్కడైతే కనుక ఉండండి, వెయిట్ చేయండి అన్నారు. మామూలుగా అక్కడ బంతి భోజనాలప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది కదా, అంతను వెయిట్ చేయమన్నారని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. ఈ లోపు అయిన తర్వాత అక్కడ మొదటి బ్యాచ్ అయితే కనుక వాళ్ళు తినేశారండి. వాళ్ళు తినేశారు, వాళ్ళ బ్యాచ్ వాళ్ళతో ఎవరు కలవకూడదట, తినేశారు. తర్వాత మేము వెళ్ళాము అక్కడికి. మమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు మావాడు ఫ్రెండే కదా ఉద్దేశంతో అయితే రండి నువ్వు కూడా కూర్చోంటే కనుక నేను తినేశాను అన్నాడు. తినేశాను అనగానే ఏదండి మేలేక్కడ నువ్వు తినేయటం ఏంట్రా, మాతో పాటు రోజు తినేవాడు వాళ్ళు కొత్తగా తినేశానంటాం ఏంటంటే మాట్లాడదు. మా సార్ అయితే కానీ మా బాస్ అన్నాడు, మీరు మాట్లాడుకుని తర్వాత చెప్తాను, మీరు అల్లరి చేయకండి, తినండి, భోజనం చేయండి అన్నాడు. అక్కడ వడ్డించడానికి కూడా ఆ ఇంటి వారు కానీ ఎవరు కానీ మా దగ్గర రాలేదండి. వాళ్ళందరూ అయితే ఇక్కడ మా ఆఫీస్లో ఉన్నారు, మిగతా రకరకాలు ఉన్నారు, అందరూ గొప్ప గొప్పలు ఉన్నారండి, దాంట్లో వేరే కానీ కాదు. వాళ్ళ బ్రాహ్మణులు, యాక్చువల్గా మమ్మల్ని పిలిచిన వాళ్ళైతే బ్రాహ్మణ్స్. ఆ బ్రాహ్మణ్స్ అనుకున్న వాళ్ళు మాతో పాటు కలిసి వాళ్ళు భోజనం చేయరు. మా ఫ్రెండ్ వాళ్ళతో పాటు కలిసి తినేస్తారు. ముందు వాళ్ళు తినేస్తారు, తర్వాత మిగతా వాళ్ళే పిలవాలి, అంతే. అంతవరకు మమ్మల్ని కూర్చోబెట్టారు వాళ్ళు. మేము ఇంకేదైనా కారణమని మేము అనుకున్నాం, మాకు అప్పటి వరకు తెలియదు. తెరా చూస్తే కనుక వాళ్ళందరూ అయిపోయిన తర్వాత, వాళ్ళందరూ చేతులు కడుక్కుని మొత్తం అందరూ సమాధించుకుని పోయిన తర్వాత అప్పుడు మమ్మల్ని భోజనం కూర్చోబెట్టారు. అప్పటికే మా వాడు తినేశాడు. తినేసిన తర్వాత మనం కూర్చున్నప్పుడైతే ఇక్కడ అసలు మమ్మల్ని పిలవటమే ఇబ్బంది అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి చూస్తుంటే. మొదట్లో చాలామందికి అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. తర్వాత ఎప్పుడైతే కనుక పరిస్థితులు చూస్తున్నాను కానీ వెంటనే మాకైతే కనుక స్ట్రైక్ అయింది, పొరపాటు అయిందేమో కదా అనుకున్నాను. తర్వాత వచ్చేప్పుడైతే కనుక చెప్పి మమ్మల్ని ఎందుకు పిలిచారు అక్కడికి, మా వాళ్ళే ఒప్పుకోరు, మీతో పాటు కలిసి భోజనం చేస్తే కనుక మా వాళ్ళు ఒప్పుకోరు, మాది వేరు కదా. ఏమనిపిస్తుంది అక్కడ, నిజంగా విషయం తెలుసోలేదో 3 నెలలు అతను ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇల్లు కూడా ఎల్లులోనే కట్టుకున్నాడు కానీ అతను ఉండలేదు అక్కడ. ఎందుచేత ఇక మాతో ఉండలేకపోయాడు. అంతకుముందు వరకు అయితే కనుక యారా ఓరే అనుకుని చెప్పి ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఉండేవాళ్ళు కూడా మీరు వేరు మేము వేరు భావన అప్పటికి ఎప్పుడైతే అతను కలిగింది అనుకున్నారో మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడో గుచ్చుకున్నట్టు అనిపించింది. మమ్మల్ని ఇంత అవమానిస్తావా, మమ్మల్ని పిలిచేతే కనుక ఇంత చేస్తాను ఉద్దేశంతో అతనైతే కనుక కొంచెం దూరంగా పెట్టడం ప్రారంభిస్తే ఇంక అతను చెప్పించుకుని అయితే రికమెండేషన్ చేసుకుని కొంచెం పాపులర్ ఫిగరే కనుక వాళ్ళు చెప్పుకున్నట్టే కనుక అతను వేరే చోటకి ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తారు. నేను ఇంటికి మాట అన్నాను తెలుసా, ఇక్కడ కూర్చున్న మనలో ఒకరికి కనుక ఇలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. కులం చాలా దరిద్రమే అండి. ఈ కులపిచ్చి పోగొట్టడం కోసమే ఈరోజు క్రైస్తవం అయితే కనుక ఈరోజు ఎందుకు ప్రబలిపోవాలనుకుంటే కారణం మనుషులందరూ ఒక్కటి అవ్వాలనుకుంటే కనుక అది క్రైస్తవాన్ని బట్టి అర్థమవుతుందండి. అందులో గ్రీసు దేశస్తుడని, సిద్ధిని, రోమియుడని, మరొకరని తేడా ఉండదు, అందరూ ఒకటే. కానీ మన భారతదేశంలో ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తే కనుక కులమే దానికి ఆధారం. ఆ ధర్మం అనుకున్నప్పుడైతే కనుక కులాన్ని బట్టి ఈరోజు ఉందండి. ఈరోజు సంఘాల్లో కూడా అయితే కనుక పేరుకు వాళ్ళు మారు మనసు పొందారు, దేవుణ్ణి నమ్ముకున్నారు, క్రైస్తవులో ఉన్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఏదైతే కనుక తరతరాలుగా వాళ్ళు ఎముకలో గూడు కట్టుకుపోయిందో ఇప్పటికే చాలామంది వదలట్లేదు. పెళ్ళిళ్ళు చేసేటప్పుడైతే కనుక ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా మా వాళ్ళేనా అని ప్రతి ఒక్కరు చెక్ చేసుకుని వారు పెళ్లి చేసుకున్నారు. కావాలతో చూడండి. ఈరోజు ఆ కులపిచ్చి పోలేదండి. ఆ కులపిచ్చి నీలో ఉన్నంతసేపు నీ మీద ఎదుటివాడికి ప్రేమ ఎందుకు ఉండాలి? నీకు కులపిచ్చి ఉంటే కనుక నీ మీద ఎందుకు ప్రేమ ఉండాలి? నాకేమీ లేదు, నేను అన్నిటికైతే కనుక అతీతుడినవ్వాను, నేను ఏది పట్టించుకోవట్లేదు, నేను కేవలం పరలోక పౌరుని మాత్రమే. ఆ పరలోక పౌరుడిగా నేను ఉన్నానే తప్ప నాకు ఇంకేం కనపట్లేదు అనుకుంటే కనుక తప్పకుండా నువ్వు అందరి ముందైతే కనుక గొప్పడుగా సాక్ష్యంగా ఉంటావు. కానీ లోకపరమైన కుటుంబ బంధము నీకు కావాలి, కుల బంధము నీకు కావాలి, నీ వృత్తిని బట్టో, నీ స్థలాన్ని బట్టో, లేదా నువ్వు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టో నువ్వైతే కనుక ఈ భేదభావాలతో ఉన్నంతసేపు ఎట్లా ఎదుటివాడు నిన్ను ఎలా ప్రేమిస్తాడు? నువ్వే అందరికీ చెప్పాల్సింది పోయి నీకే మరొకరు చెప్పేటట్టుగా ఈరోజు ఉంది. ఇక్కడ కూర్చున్న మీ అందరికైతే కనుక 2 చేతులు జోడించి మరీ మనవి చేస్తున్నాను, మీరు సేవకులుగా ఉండదలిస్తే కనుక ముందు ఈ ఫీలింగ్ పోగొట్టుకోండి. మిమ్మల్ని ఉండమని ఎవరు బలవంతం చేయలేరండి, లేని పని తలపోటండి. మీరు సామాన్య మానవులుగా ఉన్నారనుకోండి, పడే శిక్ష ఏదో కొంచెం లేటుగా బాగుంటుందండి, తక్కువ పోద్ది. లేదనుకోండి ఒక బోధటగా ఉండి కూడా మీరు చేశారనుకోండి మరీ కఠినమైన తీర్పు పొందాల్సిన పరిస్థితి. ఇది ఆ దేవదూతలకు చెడిపోయిన దేవదూతలు అపవాద అనుచరులు ఉన్నారు తెలుసా, ఆ అపవాద అనుచరుల వల్లే మనం కూడా చెడిపోతాం. అంత శిక్ష మనకు పడుతుందండి, క్షమాపణ కూడా దక్కే పరిస్థితి రాదు. ఒకవేళ కనుక నేను దేవుని కనుక ప్రతినిధిగా ఉంటాననుకుంటే ఆ దేవుడికి పక్షపాతం లేదట. అదే అధ్యాయంలో ముందుకెళ్తే చెప్తున్నాడు. నాకైతే ఇంతకుముందు ఇలా ఉండేది, ఈ ఫీలింగ్ ఉండేది, అది కొన్నేళ్ళ దగ్గరికి వచ్చి చెప్పే మాట అదే. నాకు ఇంతకుముందు అయితే కనుక అన్ని జనులతో సావాసం చేయకూడదు, ముట్టుకూడదు, పట్టుకోకూడదు అని ఉండేది. కానీ దేవుడైతే కనుక అది తప్పని నాకు తెలియజేశాడు. కాబట్టి దేవునికి పక్షపాతము
లేదు. ఆయన అందరిలో ఎవరైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన అందరినీ స్వీకరిస్తాడన్న సంగతి నాకు అర్థమైంది. కాబట్టి నేనైతే కనుక ఇక్కడి నుంచి అలాంటి భావనతో కాకుండా మీ ముందైతే కనుక ఇంత సంతోషంగా ఉంటానని చెప్పి వాళ్ళందరి ముందు మంచి సాక్ష్యం చెప్పాడు పేతురు గారు. ఆ పేతురు గారు అలా అన్నప్పుడు సంఘాన్ని స్థాపించిన వాడు. మరి అదే సంఘానికి ప్రతినిధులుగా మీరున్నారు. అదే సంఘానికి కాపర్లుగా మనం ఉన్నాం అనుకుంటే మరి ఈరోజు మనకేం ఫీలింగ్ ఉంది? ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కనుక మీకు ఏ కులం అన్నాను అనుకోండి, సపోజ్ అప్రయత్నంగా యథాలాపంగా అయితే కనుక నేను మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మీరు ఏ కులం అండి అన్నాను అనుకోండి, మీరు వెంటనే నోటి వెంట తక్కువ చెప్తారా చెప్పరా? మీ మనసులో అది ఉంది కనుక నేను నిద్దట్లో లేపడిగినే చెప్పేస్తారు. కానీ నాకేంటండి కులం, నేను క్రైస్తవుడని చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు? నేను క్రైస్తవుడండి, నాకు అలాంటి ఫీలింగ్ లేవనేది ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆ నికోలాయితుల క్రియ మన దగ్గర ఉంది. ఆ నికోలాయితుల క్రియ ఉన్నది కనుక సంఘంలో ఏమి లేకుండా పోయింది? ప్రేమ లేకుండా పోయింది. ప్రేమ లేకపోతే దేవుడు ఉండడు. దేవుడు లేకపోతే ఇంకా సంఘం ఏంటండి? ఆ సంఘంని దేవుడు ఏం చేస్తాడట? తీసేస్తాను కదా. ఆ సంఘాన్ని అయితే కనుక తీసేస్తాను కదా. ఉంచుకుందామా తీసేద్దామా? ఆ సంఘానికైతే కాపరిగా ఉండాలని ఆలోచన మీకుందా? పోతే పోయింది అనుకుంటున్నారా? ఆ సంఘ బాధ్యత నెరవేర్చడం నాకు ఒక ప్రివిలేజ్ కదా, ఆధిక్యత అనుకున్నారా? నాకెందుకండి ఈ గొడవ అని కూడా చెప్పి ఒక మోసేలాగా పాడేయడానికి చూస్తున్నారా? మీకు సంఘాన్ని కాయటం అది గొప్ప అనుకుంటున్నారా? ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ అని మీరు అనుకుంటున్నారా? ఎంతోమందికి దక్కనిది. ఈరోజు నాకైతే కనుక దేవుడి గొప్ప అదృష్టాన్ని కేవలం నాకున్న ప్రేమను బట్టే, నేను దేవుని ప్రేమించే విధానాన్ని బట్టే దేవుడి నీకు బృహత్తరమైన బాధ్యత నాకు అప్పగించండి మీరు అనుకున్నారా? మర్చిపోయారా? మీరు ఎంతగా ప్రేమిస్తే, బాగా పెట్టుకోండి, మీరు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తే అంతగా మీ పాపములు క్షమించబడతాయి. ఎక్కడ? పాపాత్మ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుష్టి వ్యాధిగ్రస్తున్న సీమోనికి అయితే కనుక యేసు ప్రభువు చెప్పిన మాట. ఈరోజు నిజంగా దేవుణ్ణి ప్రేమించే మనస్తత్వం మనకుందా? ఏంటి దేవుని ప్రేమ అంటే కనుక యోహాను గారు క్లారిటీ ఇస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించుటయే దేవుని ప్రేమించుట. ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించటం. ఆయన దృష్టిలో ఆదాము నుంచి పుట్టిన అందరు మానవులందరూ సమానమే అంటున్నాడు ఆయన. కానీ కాదు అని వేరే భావన కనుక మీకు ఉన్నది అనుకుంటే ఇప్పటికే మనమైతే కనుక చీకట్లో ఉన్నామని మాత్రం మర్చిపోద్దు. కానీ మనకేమిచ్చిన బాధ్యత ఏంటి? మీరు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారు. ఆడ పేతురు గారు అయితే కనుక అక్కడ అదే అంటున్నాడు కదా, మీరు చీకటిలోంచి వెలుగులోనికి వచ్చిన వారు. రాజులైన యాజక సమూహం ఎందుకు అయ్యారో తెలుసా? మీరు పిలువబడిన పిలుపు అంత గొప్పది కదా అన్నారు. కానీ చీకటిలోంచి వెలుపలికి వచ్చామని మనం చెప్తున్నాం. కానీ ఇప్పటికీ మనలో చాలామంది, అందరూ నాకు తెలిసినంతవరకు నాతో సహా ఇప్పుడు కూడా మనలో ఏమున్నట్టు? చీకటి ఉంది. కానీ అది గుందన్న సంగతి మనం గుర్తించలేకపోతున్నాం. ఆ చీకటి ఉన్నంతసేపు మనం మనుషులకి ఎలా అవుతామో పక్కన పెట్టండి, దేవునికి మనం దూరస్తులు అయిపోతామండి. మన దేవునికి దూరస్తులమైతే లోకమంతటికి దగ్గరైన ఏంటి ప్రయోజనం మనకి? మన కులం పేరు చెప్పుకున్న లోకంలో కొంతమందికి మన ఇష్టలు కావచ్చు కాక, కానీ వీళ్ళకి ఇష్టలు అవ్వటం కోసం దేవుని పోగొట్టుకుందామా? మేము దేవుని మాట వినటం శ్రేష్టమా, మీ మాట వినటం శ్రేష్టమా అని అడిగారు. మీరు అడిగితే కనుక మీరు ఎవరి మాట వింటే శ్రేష్టం అనుకుంటున్నారు? ఎవరి మాట వింటే శ్రేష్టం ఉన్నదా? ఆ భావన మీకుంటే కనుక దయచేసి ఇప్పటికైనా కానీ దాంట్లోంచి అయితే కనుక బయటపడటానికి అయితే కనుక ప్రయత్నించేయండి. ఇక రెండో లోపం దగ్గరికి వస్తే కనుక ప్రకటన గ్రంథంలో మనకు చెప్పబడిన మాట, పెర్గమ సంఘం దగ్గరికి వస్తే కొంచెం నేను స్పీడ్గా వెళ్తాను. సమయం అయితే కనుక చాలా ఎక్కువైనట్టు ఉంది కదా. నాకు ఇవ్వబడిన టైం అయితే కనుక 1:30 అండి. కొంచెం అటు ఇట్లు అయితే కనుక ముగిస్తాను. అధ్యక్షుల వారు అయితే కనుక కొంచెం మన్నించాలి నన్ను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 వచ్చి నుంచి చదువుతున్నానండి. ఆ పెర్గమ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూర్చున్న మీలో పెర్గమ సంఘాలు ఉన్నాయి, ఇక్కడ కూర్చున్న మీలో ఎఫ్సి సంఘాలు ఉన్నాయి, ఇక్కడ కూర్చున్న మీలో స్మరణ ఉంది, ఇక్కడ కూడా తుయితేర కూడా ఉంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన సంఘం, ఒక్కొక్కరు ఒక్కొక్క తప్పు అయితే చేస్తున్నారండి. ఒక్కొక్క రకమైన తప్పు. ఏంటా తప్పు అనుకున్నప్పుడు అక్కడ చదువుతున్న మాట చూడండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. రెండో తప్పుడు బోధ ఏంటంటే బిలాము బోధ. దయచేసి ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది నేను విన్నానండి, కొంతమంది తప్పులు చెప్పేటప్పుడు సంఘాల పేరు చెప్పి తప్పు చెప్తున్నారు. కొంతమంది ఆ డినామినేషన్ తప్పండి, లేకపోతే కనుక ఆ సంఘాలు తప్పండి, లేకపోతే మా సంఘం మా డినామినేషన్ మంచిది అంటున్నారు. దయచేసి డినామినేషన్లతో ఇక్కడ పని లేదు. తప్పులు డినామినేషన్లు చెయ్యం. తప్పులు చేసేది ఎవరు? సంఘపు దూతలు తప్పు చేస్తారు, సంఘ కాపరులు తప్పండి. వారు కనుక తప్పారనుకుంటే కనుక సంఘం అంతా చెడిపోద్ది. ఎవరైతే నాయకుడిగా ఉన్నారో, ఎవరైతే కనుక సంఘానికి దూతగా ఉన్నారో ముందు వాళ్ళు చూసుకోండి. ఇక్కడ డినామినేషన్లో కూడా కొన్ని సంఘాలు తప్పులు ఉన్నాయి, కొన్ని సంఘాలు మంచివి కూడా ఉన్నాయండి. ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ లేదండి. మీరు డినామినేషన్ గురించి మాట్లాడకుండా ముందు వ్యక్తుల గురించి మాట్లాడండి. ఇక్కడ చెప్పబడే మాట దగ్గరికి వచ్చినప్పుడు అయినను నీ మీద తప్పిదమ్ములు ఒకటి మోపవలసినది. మీ మధ్యన ఎవరున్నారనుకున్నప్పుడు బిలాము బోధకులు ఉన్నారు.
ఏంటి ఆ బిలాము బోధకులు అంటే ఎవరు? ఆ బిలాము బోధకులు అంటే ఎవరు? బిలాము అంటే ఎవరు తెలుసా? ఉందా? ఐడియా ఉందా? బిలాము ఎవరైనా ప్రవక్త. బిలాము ఒక ప్రవక్త అండి. నైస్, నేనేం కాదనట్లేదు. నైస్. ఎంత ప్రవక్త అంటే అక్కడున్న ఆ సమయంలో అయితే కనుక ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఎంతటో తెలుసా? ఆయన నోటి వెంట ఏది చెప్తే అది జరిగిపోద్ది. ఆయన నోటి వెంట ఏది చెప్తే అది. లోకంలో కూడా ఉన్నదని కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళు చెప్తే కనుక జరుగుద్దని ఇప్పటికి కూడా నమ్మి వెళతారు. వారిని ఏమంటారో తెలుసా? లోకంలో ఉన్న వ్యక్తులు, దేవుని దగ్గర ఉన్న వ్యక్తుల గురించి కాదండి. లోకంలో ఉన్న వ్యక్తులు కూడా ఇలాగే చెప్తారు. జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా, ఉన్నది చెప్తా, లేని చెప్తా. ఎవరు వారు? సోదిగాళ్ళు అంటారు. మీరైతే కనుక దేవుని ప్రవక్త దగ్గరికి వస్తే కనుక బిలాముని ప్రవక్త అంటాం. లోకంలోకి వెళ్తే కనుక ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఏమంటారు? సోదిగాళ్ళు అంటారు. మోషేని మనం ప్రవక్త అంటాం. మోషేని మన ప్రవక్త, ఇజ్రాయిల్కి ప్రవక్త, దేవుడే పంపిగా వచ్చిన ప్రవక్త. ఏం చేశారు ఆయన? పామును ఇలా కర్రని కింద పడేస్తే కనుక ఏమైందట? పాము అయింది. పామును పట్టుకుంటే ఏమైంది? మళ్ళా కర్ర అయింది. చెయ్యి తీసుకొచ్చి ఇలా గుండె మీద పెట్టుకుంటే ఏమైపోయిందట? కుష్ఠవ్యాధి వచ్చింది. మళ్ళీ పెట్టుకుంటే కనుక కుష్ఠవ్యాధి తగ్గిపోయింది. అప్పుడు ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళు ఐగుప్తు సంస్థానంలో ఉన్నారట. ఆ ఎన్నే ఎంబ్రే అనుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తే తెలుసా? తమ కర్రను తీసుకొచ్చి కింద పడేశారట. అవి కూడా ఏమైపోయినాయి? పాము అయిపోయినాయి. మళ్ళీ పామును పట్టుకున్నారు వాళ్ళు కూడాను. అప్పుడు ఏమైపోయింది? అప్పుడు వాళ్ళు కూడా చీనైతే కనుక ఇలా పెట్టుకున్నారు. ఏమొచ్చేసింది? మోషే ఏదైతే చేస్తే కనుక రిప్లిగా వాళ్ళు కూడా చేస్తున్నారు. మోషేమో దేవుని శక్తిని బట్టి చేస్తున్నాడు, వాళ్ళు యుక్తిని బట్టి చేశారా? లేకపోతే కనుక అదృశ్య శక్తిని బట్టి చేశారా? బిలాము దగ్గరికి వచ్చినప్పుడు కూడా బిలాము దేవుని మాటనే ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు గాను బిలాము జరిగేదే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడని నమ్మకం అందరూ కుదిరిపోయింది. కానీ చివరికి ఆ బిలాము దేవుని మాటగా చెప్పినా, దేవుని మాటనే ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా తర్వాత దాన్ని వాడకూడని విధంగా వాడినందుకు గాను ఇప్పుడు బిలామును కూడా అయితే కనుక దేవుడు ఏ లెక్కలో తోస్తాడు? ఏ లెక్కలు తోస్తాడు? సోదిగాడిగా తోసేస్తాడు. ఆయన అయితే కనుక సోదిగాడిగా తోసాడు. సంఖ్యాకాండంలో అయితే కనుక ఆ మాట చదువుతున్నప్పుడు సోదిగాడైన బిలామును కూడా తక్కిన ఆ మోయాబీలతో పాటు మిద్యానులతో పాటు వాళ్ళ ఖడ్గము చేత చంపేస్తారు. ఒక ప్రవక్త సోదిగాడు అయిపోయాడు. ఒక ప్రవక్త కాకుండా మాత్రం కాదు, ప్రవక్త దేవునితో రోజు మాట్లాడేవాడు. పైగా దేవుడు కూడా ఎప్పుడైతే కనుక ఆయనతో టచ్లో ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఏంటి బిలాము, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు? నువ్వు అక్కడికి వెళ్ళకు, నువ్వు ఈ పని చేయొద్దు. ఎంతగా అంటే కనుక బిలాము మీద దేవునికి ఎంత ప్రేమ అంటే ఆ బిలామును రక్షించడం కోసం నేను చెప్తే వినట్లేదనే ఉద్దేశంతో గాడిదకి నోరిచ్చి గాడిద చేత కూడా బిలాముతో మాట్లాడించాడు. కానీ బిలాము మాత్రం ప్రవక్తగా ఉండటానికి ఇష్టపడ్డా? సోదిగాడిగా ఉండటానికి ఇష్టపడ్డా? మోషేని గురించి అయితే కనుక 2 వాదాలు జరిగినాయి ఏంటండి దేవుని సన్నిధిలో. ఎవరెవరికి మధ్యన? ప్రధాన దూత అయిన మికాయిల్కి ఆ అపవాదికి అయితే మాత్రం ఇద్దరి మధ్యన అయితే కనుక గొడవ జరిగిందంట. మోషే నాకు కావాలంటే నాకు కావాలి, బిలామును గురించి వచ్చేటప్పుడు కూడా నాకు కావాలంటే నాకు కావాలని గొడవ జరిగింది. బిలాము ఎవరిని గెలిపించాడు? బిలాము ఎవరిని గెలిపించాడు? మోషే ఎవరిని గెలిపించాడు? మోషే ఎవరిని గెలిపించాడు? దేవుని గెలిపించాడు కదా. తన కన్నా ఇది పెంచిన తల్లి కూడా తను ప్రలోభ పెట్టినప్పుడు కూడా ఆ విశ్వాసమును బట్టి అయితే కనుక అతను ఏం చేశారో తెలుసా? తనకున్న ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజల విషయంలో అయితే కనుక జరిగే కీడైనా పర్వాలేదు అనుకున్నాడు. నిందనుకున్నా పర్వాలేదు అనుకున్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11 అధ్యాయం మనం చదువుతున్నప్పుడైతే ఆయన అపవాది కాకుండా దేవునికి లోబడి దేవుని గెలిపించాడు. బిలాము ఎవరిని గెలిపించాడు? గెలిపించాడా? నా ప్రశ్న ఏంటంటే మీరు ఎవరిని గెలిపించబోతున్నారు? నేను అనుకున్నా నా వరకు వస్తే నేను కూడా క్వశ్చన్ చేసుకోవాలి కదండి. నా గురించి కూడా వాదన ఉంది అక్కడ, నీ గురించి కూడా దేవుని సన్నిధిలో వాదన ఉంది. నీకు ఇవ్వబడిన నీ జీవితం, నీ శరీరం, నీ మంచి మాటకారితనం. మనలో కొంతమంది మంచి సింగర్స్ ఉన్నారు, చక్కటి ప్రవచనాలు చెప్పే ప్రవక్తలకైతే ఇంక ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు, మంచి స్పీకర్స్ ఉన్నారు, 10 మందిని పోగేగల కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, జేబులో డబ్బులు ఉన్నవారు మరి కొంతమంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత ఉంది ఇక్కడ. నీకు ఇవ్వబడిన తలాంతుని బట్టి ఆ తలాంతుని ఎందుకోసం ఉపయోగిస్తావన్న డిస్కషన్ ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతుంది. జరిగితే మీరు ఎవరి పక్షాన ఉండబోతున్నారు? మీరు ఎవరిని గెలిపిస్తారు? బిలాము ఎవరిని గెలిపించాడు? మన సంఘంలో ఎవరున్నారు? మిమ్మల్ని కూడా అయితే కనుక లాక్కెళ్ళటానికి, పాస్టర్ గారికి లాక్కుని వెళ్ళి మిమ్మల్ని కూడా బిలాముతో సమానం చేయడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు తెలుసా? దేనికోసం కక్కుర్తిపడ్డాడు బిలాము ఇంతకి? చూడండి, అక్కడ మొదటి నుంచి ప్రారంభం నుంచి చదివితే బిలాము డబ్బు కోసం కక్కుర్తిపడ్డాడు కదా. గెహాజీ
డబ్బు కోసం కక్కుర్తిపడ్డాడు. ఇస్కరియోతు యూదా, వీళ్ళందరూ దేనికోసం, ఏం బాగుతున్నారు, దీంట్లో ఏమనిపించారు వాళ్ళు? ఇది కళ్ళ ముందు కనపడుతున్నా ఈరోజు మనము కూడా దేని వైపు చూస్తున్నా? ఎవరిని గెలిపిద్దాం చెప్పండి. మీరు ప్రవక్తలండి, మీరు నోరు మాట మాట్లాడితే, దేవుణ్ణి ఆనుకుని కనుక మీరు నోరు విప్పి కనుక చెప్తే కనుక మీరు చెప్పింది చెప్పినట్టు ఉన్నట్టుగా జరుగుతుంది. మీరు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. మీ ఆత్మలు కనుక మీ స్వాధీనంలో ఉండి కనుక ఒకవేళ దేవుని చిత్తాన్ని బట్టి మీరు మాట్లాడారా, ఎన్నో ఆత్మలు రక్షించబడతాయి. మీరు కనుక మాట్లాడితే కనుక ఎన్నో ఆత్మలు రక్షించబడతాయి. దేశానికి కాదు, సంఘానికే, లేకపోతే చుట్టూ ఉన్న సమాజం అంతటి కూడా మీరు ఎంతో మేలుకరంగా ఉంటారు. కానీ ఒకవేళ కనుక రాకూడని ఆలోచన మనకు వస్తాయి. ఒక బిలాము వల్ల కనుక ధనం మీద కనుక మన మనస్సు పోయింది అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ధనం వస్తే ఊరుకుంటామా? ధనం కూడా ఊరకనే ఇస్తారండి? బాలాక్ రాజు బిలాముకు డబ్బులు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇస్తారని మీరు ఆలోచించి మీరే సమాధానం చెప్పండి. మనం ఎక్కడ తప్పుతున్నా మీరు చెప్పుకోండి. ఏం చేయాలట? బాలాక్ రాజుకి ఏం కావాలి? ఏదో ఒక గొడవ వచ్చింది అతనికి. మనకు కూడా ఏదో సమస్యలు వచ్చి మనకు కూడా మన విశ్వాసాలు అనుకున్న వాళ్ళే ఎవరో ఒకరు వచ్చి మన దగ్గర ఏదో ఒక ఆబ్లిగేషన్ చెప్తారు. వాళ్ళది ఏదో సమస్య. ఏం చేయాలి? ఆ సమస్యకి ఏం చేయాలి? బిలాం ఏం చేయమని అడిగాడు? బాలాక రాజుకి బిలాం ఏం చేయాలి? నా తరపున నువ్వు వచ్చి ప్రార్థన చేయి. నా తరపున నువ్వు వచ్చేతే కనుక మా వాళ్ళని దీవిస్తావో లేదా తర్వాత, నా శత్రువును మాత్రం ఏం చేయాలట? శపించడం. ఇంతకీ బిలాం ఉన్నది ఆశీర్వదించడానికా శపించడానికా? మీరున్నది ఆశీర్వదించడానికా శపించడానికా? నిజం చెప్పండి. మీరు ఆశీర్వదిస్తున్నారా శపిస్తున్నారా? దేవుని సన్నిధిలో అయితే కనుక ప్రార్థన అంతా అయిన తర్వాత ఎంతటి వాడైనా కానీ అప్పటి వరకు లేటుగా వచ్చేవాడు కూడా దేనికోసం ఆతృతగా ఎదురు చూస్తారో తెలుసా? మనం ఇచ్చే దీవెన కొరకు కదా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం ఇచ్చే దీవెన. దానికోసం ఎంతటి వాడైనా కానీ ఏం చేస్తాడో తెలుసా? మన ముందు నుంచున్నవాడు ఎవరైనా కానీ తల ఇలా పెట్టుకుంటాడు. మీకు తెలుసు, ఇలా మొరట్టుకుని ఎవడొచ్చాడో గేదెలేగా. ఆ సమయంలో అందరూ కూడా అయితే తలదించుకుని అయితే కనుక చూస్తారు. నువ్వు ఇచ్చే ఆశీర్వాదం వారికైతే కనుక తాకుతుంది కదన్న భావన. అంటే మనం ఏదైతే మనం నోటి వెంట ఆశీర్వాదం ఇస్తున్నామో ఇచ్చిన ఆశీర్వాదానికి తగినట్టుగానే ఈరోజు సేవకుల యొక్క జీవితాలు ఉన్నాయా? ఇలా అనుకుందాం అండి. నా వరకు వస్తే కనుక అనుకుందామా? ఒక లేదనుకోండి, మనం లేదనుకోండి, ఆశీర్వదించబడ్డ నోటుతోనే మనం శపించే పరిస్థితి వస్తాయి. లేకపోతే ధనము కోసం మరొక దానికోసమో కక్కుర్తిపడి మనం ఉండకూడని పరిస్థితిలో ఉంటే మనల్ని కూడా దేవుడు ఎవరితో సమానం చేస్తాడు? ఆ బిలాము బోధ మన సంఘంలో ఉంటే కనుక మన సంఘానికి సంభవించేది ఏమైంటుంది? బిలాము వెళ్ళి ఎవరి పక్షం వహించాడు? ఇశ్రాయేలుని కాకుండా దేవుని జనాంగానికి తోడుండాలి. వాస్తవంగా ఆలోచిస్తే ఈ బిలాము ఇశ్రాయేలు వస్తున్నారనుకుంటే ఈయన ఏం చేయాలో తెలుసా? వాళ్ళు ఎదుర్కోవడానికి వెళ్ళాలి. రండి, నేను నమ్ముకున్న నా దేవుడే మీరైతే నమ్ముకున్నవాడు, నా దేవుడే మీ పక్షాన ఉన్నాడు కనుక మనం అందరం ఒకటన్న ఉద్దేశంతో వారి కొరకైతే కనుక దీవెనిచ్చి ప్రార్థన చేయాలి బిలాం. కానీ ఏ దేవుని జనాంగం అని ఇశ్రాయేలు అంటున్నారో ఆ దేవుని జనాంగాన్ని శపించేటట్టుగా ఎదురెళ్ళింది ఎవరు? మీరు రోజు ఎవరికి ఎదురెళ్తున్నారు చెప్పండి? ఎక్కడైతే కనుక ఒక దేవుని జనాంగం ఉందో ఏ సంఘంతో పని లేదండి, ఇక్కడ డినామినేషన్తో పని లేదండి. మీ కళ్ళ ముందు ఎవరైనా కనపడ్డారనుకుంటే కనుక వాళ్ళు దేవుని యందు లక్ష్యమించిన వారైతే, వారు ప్రభువుని యేసుక్రీస్తు యందు విశ్వాసమించిన వారైతే కనుక వారి ఎడల మీ దృక్పథం ఎలా ఉండాలి? వాళ్ళు చూడగానే మీ హృదయం ఏమైపోవాలి? నా వారే అన్న భావన కలగాలి. వాళ్ళు నా వాళ్ళైన భావన అయితే కలిగి వారిని దీవించడానికో వారికైతే ఆదరణ చేయడానికో ఆతిథ్యం ఇవ్వడానికో మనం ప్రయత్నించాలి. కానీ ఈరోజు ఎవరైనా ఒకళ్ళు కనుక దేవుని నమ్మిన వారే మన ముందు కనపడితే మీరు డినామినేషన్లతో కనుక ఒకళ్ళు కనుక వాళ్ళు వేరు చేసి మాట్లాడారు అనుకోండి, ఇది మా సంఘం కాదు లేకపోతే మా ఊరోళ్ళు కాదని కనుక వాళ్ళు కనుక దూరం పెడుతున్నాం అనుకోండి, లేదు వాళ్ళకి మేలు చేసేది కాకుండా కీడు చేసే ఆలోచన కనుక మనకు వచ్చింది అనుకోండి, మనం ఏ స్థాయిలో ఉన్నట్లు. ఇక రెండోది వచ్చినప్పుడు అన్నిటికంటే ప్రమాదభరితం, తక్కువ సమయం కదా, అన్నిటికంటే ప్రమాదభరితం. మీరు ఎవరి యొక్క మాటను బట్టో ప్రలోభపడి వారి మాట కొరకు మీరు ప్రార్థన చేసేటట్టున్నారా? ఇంతకు సమస్య ఏంటన్న సంగతి మీకు క్లుప్తంగా తెలుసుకుని దానిని బట్టి తెక్కనికి వివేచించి మీరు ప్రార్థన చేసేటట్టున్నారు. ఎవరో ఒకరు నాలాంటి వాడు మీ దగ్గరికి వచ్చాడు, అయ్యారండి ప్రార్థన చేయండి అన్న. ఏంటి అని అడిగారు అనుకున్నాను. కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగను కూడా అడగరండి. ఏంటి? ఒంట్లో బాగాలేదండి, కొంచెం హెల్త్ బాగాలేదండి. ఏం చేయాలి మీరు వెంటనే? ఇంతకీ నాకు ఒంట్లో ఎందుకు బాగాలేదు? ఇప్పుడు నాకు కుష్ఠరోగం వచ్చిందండి, నేనైతే కనుక ఎవరిని మిరియామని అనుకోండి, సపోజ్ నేను మిరియామని మీ దగ్గరికి వచ్చాను, నా ఒంట్లో ఏముంది ఇప్పుడు? కుష్ఠరోగం వచ్చింది. మీ దగ్గరికి వచ్చి వెళ్ళి 2 చేతులు కట్టుకుని ప్రార్థన చేయండి అన్నాను. మీరేం చేయాలి ఇప్పుడు? ప్రభా మీకు కలిగిన కుష్ఠరోగాన్ని తీసేయండి అనా?
అడిగారు ఎప్పుడైనా, అమ్మ నీకు ఎందుకు జబ్బు వచ్చిందో, కారణం ఏంటి, నీ బ్రతుకేంటి, నీ పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా అడిగారా? బిలాము కూడా బాలాకు దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? అసలు ఇశ్రాయేలుని శపించమని అంటున్నావు, ఎందుకు? వాళ్ళెవరో నాకు తెలియదు, ఇశ్రాయేలుకి నాకు వ్యక్తిగతంగా ఏ గొడవ లేదు, నువ్వు వాడిని శపించమని అడుగుతున్నావు, రీజన్ ఏంటని అడిగాడా? పోనీ ఇశ్రాయేలుకి లేకపోతే కనుక మోయాబీలకి మధ్యన వచ్చిన క్లాష్ ఏదైతే ఉందో దాన్ని సామరస్యంగా సమాధానపూర్వకంగా పరిశీలించడానికి ఆయన ప్రయత్నించాడా? సమాధాన పరుచువారు ధన్యులు, వారు ఏమవుతారు? దేవుని కుమారులు. బాలాకు ఎవరు? అదే బిలాం ఎవరు? దేవుని సేవకుడైతే కనుక దేవుని యొక్క కుమారుడేనా? మరి దేవుని కుమారుడు సమాధాన పరచాలా, కలహం రేపాలా? యుద్ధానికి పాల్పడేటట్టుగా చేయాలా, లేకపోతే సమాధానం చూసుకురావాలా? ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు అది సంఘస్థులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, వాళ్ళు వచ్చి అడిగితే కనుక వెంటనే వారి మీద ఉన్న ప్రేమను బట్టో వాళ్ళు ఇచ్చే కానుకను బట్టి వెంటనే ప్రార్థన చేస్తున్నారు తప్ప, ఇంతకీ నువ్వు అడిగిన దానికి మూలం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? నీ ఒంట్లో రోగం ఎందుకు వచ్చింది ఎప్పుడైనా ఆలోచించారా? మీ కుటుంబంలో కలత ఎందుకు వచ్చింది, మీ భార్యాభర్తలు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు, ఎప్పుడైనా కనీసం వారి గురించి ఎప్పుడైనా ఆలోచించి దానికి తగిన పరిష్కారం ఏమైనా చెప్పారా? దానికి తగిన పరిష్కారం ఏమైనా చెప్పారా? కేవలం అయితే కనుక ప్రార్థన చేస్తున్నారు. దయచేసి ఇక్కడ కూర్చుని మీ అందరికీ మాత్రం మరీ చెప్తున్నాను, ఎవరు పడితే అడిగారు కదా అనే ఉద్దేశంతో వారి గురించి వెనక ముందు చూడకుండా, వాళ్ళు ఎవరో తెలియకుండా వారు ఏదో అడిగారన్న ఉద్దేశంతో అయితే కనుక ప్రతిదానికి చాలామంది ప్రార్థన చేస్తున్నారు. మీ దగ్గరికి వచ్చిన సేవకులతో కూడా అలాగే చేయిస్తున్నారు. నాలాంటి వాడు కనుక మీ దగ్గరికి వస్తే, ఒకవేళ కనుక మీటింగ్లో పాల్పంచుకుని అనుకోండి, మీ ఆరాధన అయిపోయిన తర్వాత మీ సంఘస్థులో చాలామంది నా దగ్గరికి వచ్చేస్తున్నారు. ఏమని? ఏం చేస్తారు? నా దగ్గరికి అందరూ వస్తున్నారు, మీరు కూడా సేవకులే, మీరు నుంచి చూస్తున్నారు, ఇక్కడ మీకంటే నేను గొప్పనా? మీరు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకట? ఇంతకీ ఎవరు చేసినప్పుడు కూడా ఫలం ఇచ్చాల్సింది ఎవరు? దేవుడు అనే సంగతి వాళ్ళకి తెలియ చెప్పలేదా? ఎవరు మీకంటే నేను గొప్పనా? మీరు ప్రార్థన చేస్తే ఒకటి, నేను ప్రార్థన చేస్తే ఒకట? అలాగనే ఎక్కడ రాస్తుందా? పెద్ద దైవజనుడు, చిన్న దైవజనుడు అనే బైబిల్ ఎక్కడ ఉంటుందా? అందరికీ దైవజనుడు ఒక్కడే. మన పక్షాన్ని విజ్ఞాపన చేసేది ఎవరు? మన ప్రభు. ఊరికే తోలుకు రావటం వరకే తప్ప చెప్పేదంతా ఆయన కదా. అప్పుడు మీ సంఘం వాళ్ళు వస్తారు, ఏం తెలుసు నాకు ఇంతకీ? మిమ్మల్ని అడగలేరు వాళ్ళు. మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని వాళ్ళు అడగరు, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పేంటో మీకు తెలుసు, వాళ్ళ బ్రతికేంటో మీకు తెలుసు కనుక మీరు చేయరు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు పరిష్కరించకుండా రావద్దని మీరే చెప్పుంటారు. కానీ నాలాంటి వాడు రాగానే ఒకసారి వాళ్ళందరూ ఏం చేస్తారు? క్యూ కట్టేస్తున్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఏమని చేయాలి? ఈరోజు ఇది కూడా వ్యాపారం అయిపోయింది. ఇది తప్పన్న సంగతి కూడా ఎవరైతే గుర్తించట్లేదండి. ఒక వ్యక్తిని గురించి తెలియకుండా నేను ఎలా చేసేది ప్రార్థన, ఏమని చేయను? మీరు కూడా ఎలా చేస్తారు? ఒక బాలాకు రాజు ఏం చేస్తారన్న సంగతి తెలియకుండా బిలాము వెళ్ళేందుకు బిలామును అడ్డంగా నరికేశారండి. బిలాముని దేవుడు మొహమాటం కూడా చూడలేదు, అడ్డంగా నరికేశారు. అక్కడ రాయబడింది క్లియర్గా, అక్కడ రాస్తున్న మాట ఏంటి తెలుసా? బిలామును వారు ఖడ్గంతో చంపేశారని రాస్తుందంతే. ఎందుకంటే కనుక అతను బుర్ర తక్కువ పనిచేశాడు. అసలు ఇంతగా బాలాకు ఎవడం? ఆడి తప్పు చేసిన తప్పేంటి? యుద్ధం ఎందుకు వచ్చింది? ఎవరికి విరోధం యుద్ధం చేస్తున్నాడు? చేస్తే వాడు గెలుస్తాడా లేదా ఇత్యాది విషయాలేమీ తెలియకుండా తన పక్షాన నుంచోటమే కాకుండా చివరికైతే కనుక వెళ్ళకూడని త్రోవలు అతను వెళ్ళినందుకు గాను, డబ్బులు కక్కుర్తుపడి చేయకుండా పనిచేసినందుకు గాను నిర్మోమాటంగా దేవుడైతే తన ప్రవక్త అని కూడా చూడలేదు. నేను ఇంతకుముందే చెప్పాను, తీర్పు ఎక్కడ ప్రారంభమవుద్దట? దేవుని ఇంటి యొద్దనే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాం. ఈరోజు ఎవరు పడితే వాళ్ళకి ప్రార్థన. బిలాము బోధ అంటే ఏదో పెద్దగా వివరించక్కర్లేదండి. లంచానికి కక్కుర్తిపడి కిరాయి బోధకులుగా మీరు ఉన్నంతసేపు మీరు బిలాములే. ఒకవేళ బిలాములైతే కనుక ఇంత జీవితాన్ని సాక్రిఫై చేసుకుని లోకాన్ని వదిలిపెట్టి సుఖభోగాలన్నీ వదిలిపెట్టుకుని దేవుని కొరకు బతకాలని వచ్చి కూడా చివరికి ఇదేం కక్కుర్తి అండి? ఎవరు మొహమాటం కావాలి? బాలాకరాజు బెదిరిస్తున్నాడనా? బాలాకరాజు బతిమలాడుకుంటున్నారనా? లేకపోతే బాలాకరాజు అయితే మొహమాట పెట్టాడనా? క్రీస్తు యేసు విశ్వాస విషయంలో ఏమనకూడదట? మొహమాట ఉండకూడదు. మీరు ప్రార్థనే కదా అని మీరు అనుకుంటున్నారు. దయచేసి మీరు పూట పడుతున్నారు దేవుని దగ్గరికి వెళ్ళి. నా గురించి కనుక మీరు ప్రార్థన చేశారనుకుంటే కనుక దేవుని దగ్గర నా గురించి మీరు పూట పడుతున్నారు. నేను ఎవరో మీకు తెలియదు, నేను ఎవరినో ఎలాంటి వాడినో తెలియదు, ఏ తప్పు చేసినా ఒంట్లో రోగం వచ్చిందో తెలియదు, నేను ఏం చేయటం వల్ల అయితే కనుక ఎలాంటి చిక్కుల్లో చిక్కుకున్నానో మీకు తెలియకుండా ప్రభా బిడ్డను కనికరించు ప్రభా, వాళ్ళు కలిగిన రోగాన్ని తీసివే ప్రభా అంటే దేవుడు ఎలా కనపడుతున్నాడు? శిక్ష వేసిన ఆయనే నువ్వు చెప్తే కనుక శిక్ష తీసేస్తాడా? శిక్ష వేసింది ఎవరు? ఇప్పుడు గెహాజీకి కుష్టి వచ్చిందండి, శిక్ష ఎవరిది? బిలాముకి కత్తితో నరికారు, శిక్ష ఎవరిది? ఇస్కరియోతు దగ్గర ఊరు వచ్చింది, శిక్ష ఎవరిది? మిరియామికి కుష్ఠరోగం వచ్చింది, శిక్ష ఎవరిది? ఇవన్నీ ఎవరివి? దేవుడివి కాకుండా ఎవరైనా శిక్షలు వేస్తారా? ఎవరు ఒంట్లో ఉన్న రోగం ఉందనుకుంటే కనుక ఎవరిదండి కారణం? దేవునికి తెలియకుండా ఎవరి ఒంట్లో ఉన్న రోగం వస్తుందా? ఇక నాకు షుగరు బీపీ కూడా ఉందండి,
నాకు షుగర్ బీపీ కూడా ఉంది. నేను ఒకటే అడిగినప్పుడైతే మొదట్లో అయితే కనుక ప్రభా ఇదేనా ఆటంకం అవుతుందేమో సువార్త, కానీ ఏదో కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుతున్నప్పుడు 2వ కొరింథీయులు అయితే నా కృప నీకు చాలును, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడో, నీకు లోటు లేకుండా, నువ్వు నించోడానికి లోటు లేకుండా నేను చూస్తాను కదా అన్నాడు. ఇది జరిగి దాదాపు 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి నాకు కలిగిన బలహీనత సువార్తకి ఇప్పుడు ఆటంకం కలగలేదు. ఇది చాలు. నాకు షుగర్ లేకుండా పోవటం వల్ల బలవంతుడిని అయిపోయి ప్రపంచాన్ని జయించాలన్న కోరిక నాకేమీ లేదు. నాకున్న ఒకే కోరిక ఏంటంటే కనుక నా శరీరంలో నాకున్న రోగం, నాకున్న బలహీనత, నేను ఎన్నిక చేసుకున్న ఈ సువార్త మార్గానికి మాత్రం ఆటంకం కలగకూడదు. మాట అర్థమవుతుందా? జలుబు వచ్చింది, దగ్గు వస్తుంది. నేనైతే కనుక పొద్దున ఒకటి అనుకున్నాను, ప్రభా ప్రసంగం చెప్పేటప్పుడు దగ్గు వస్తే కనుక వినే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా, దగ్గు తీసేయని అడిగినా ఆటంకం కలగకుండా ఉండటం మంచిదని అడిగిన. నాకు దగ్గు తీసేయటం ముఖ్యం కాదు, దగ్గు తీసేస్తే కనుక ఏదో రెచ్చిపోతానేమో. నాకు జలుబు తీసేసినా దగ్గు తీసినా మరొక విధంగా ఉపయోగించుకుంటానేమో. దగ్గు జలుబు ఉండనేయండి, ఏమైంది? నాకు కావాల్సింది ప్రస్తుతం మీతో మాట్లాడేటప్పుడు దగ్గు రాకుండా ఉంటే చాలు. ఇది కదా దేవుని కోరుకోవాల్సింది. రోగం తీసేస్తారా మీరు? ఉప్పు అని ఊత్తేనో, లేకపోతే కనుక తప్పని తత్తేనో, ఉమ్మూసేస్తానో, కడుపు మీద తన్నేస్తానో తప్పులుగా నేను విమర్శించడం కోసం చెప్పట్లేదు. దయచేసి ఇప్పటివరకు నేను విన్నది మీకు అర్థమైంటుంది అనుకున్నాను కదా. వివరంగా వెళ్ళిన రోజు నేను మరింత వివరంగా చెప్తాను. దయచేసి మాత్రం మీరు అడిగిన వాళ్ళు ఎవరో తెలియకుండా దయచేసి ఎప్పుడు కూడా, ఎందుకంటే స్ట్రిక్ట్గా చెప్పాడు తిమోతికి అయితే కనుక పౌలు గారు పత్రిక రాసినప్పుడు స్ట్రిక్ట్గా చెప్పాడు, పెద్దల హస్త నిక్షేపణము చేత నీకు కలిగిన వరం ఒకటి ఉంది. ఆ వరాన్ని నువ్వు వ్యర్థంగా ఎప్పుడు కూడా ఎవరికి వాడద్దు. ఎవరు నెత్తి మీద పడితే వాళ్ళ మీద చేయకండి. దేవుడు మీ హస్తాలు అయితే కనుక ఆ వరం ఇచ్చాడు. మీకు నమ్మకం లేదేమో, కానీ దేవుడు ఇచ్చాడు. నాకైతే కనుక దేవుడిచ్చిన ఆ వరం ఉందన్న సంగతి మీకు అర్థమైతే ఎవరి గురించి వాళ్ళ గురించి అప్పుడు ప్రార్థన చేయకండి. యోగ్యుడేనా? నేను చేసే ప్రార్థన అయితే కనుక ప్రతిఫలం వచ్చేదేనా? నేను అడిగాను అనుకుంటే కనుక దేవుడు ఖచ్చితంగా అది నెరవేరేటట్టు ఉండాలి. నేను 1000 ప్రార్థనలు చేసి ఒక్కదానికి కూడా జవాబు రాకపోతే ఏంటి ప్రయోజనం? వాళ్ళు అడిగారే కదా అని సరదాగా చేస్తున్నారా? ఈ మధ్యకాలంలో అయితే కనుక వరవడి నవ్వులాటగా ఉందండి. నాకు చాలా బాధగా కూడా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అయితే కనుక వచ్చేస్తారు అక్కడ ఎంతమంది. ఇప్పుడు వీళ్ళందరూ భక్తులు ఇప్పుడు కూర్చున్నారు కదా, వీళ్ళ భక్తి ఏంటన్న సంగతి స్థానిక పాస్టర్ గారికి తెలుసండి. వీళ్ళ జీవితం ఏంటన్న సంగతి ఆ పాస్టర్ గారు మౌనంగా ఉండిపోతాడు. వీళ్ళందరూ వచ్చేతే కనుక ఈ సేవకుడి మీదకి ఎక్కడిపోతూ ఉంటారు. అంటే ఆ పాస్టర్ గారు చేతకానోడేనా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు చేతకానోలే కదండి. నేను వస్తాను మీ దగ్గరికి, మీ సంఘానికి, పాస్టర్ గారిని మా వాళ్ళందరికీ మీరు ప్రార్థన చేయండి అంటే మీరు పనికిరానోలేనా? నేను మీకంటే ఎక్కువ మాట్లాడగలనండి. దేవుని వాక్యాన్ని చెప్పగలట వరకు చేశాను, కానీ ఇంతవరకే. కానీ దేవుడు ఇచ్చే కూలీ దగ్గరికి వస్తే కనుక మీకు ఒకటే కూలీ, నాకు కూడా ఒకటే కూలీ అనే సంగతి తెలుసా? మీరు అడిగితే ఎంత వస్తుందో నేను అడిగినా అంతే వస్తుంది. ఒకవేళ అలా కాకుండా నేను గొప్పని ఎవడని అన్నాడు అనుకుంటే కనుక బేరం పెట్టుకుంటున్నారు కదా. ఒక బిలాములాగైతే ఇక్కడ బేరగాళ్ళు ఉన్నారు, కొంతమంది కిరాయి బోధకులు ఉన్నారు. నేను వస్తే కనుక ఇలా జరుగుద్ది అనుకుంటే కనుక వాడు బిలాముతో సమానం. రేపటి దినాన వాడిని అడ్డంగా నరుగుతాడు దేవుడు. చూసుకోండి. మీరు కత్తితో నరుగుతారని మీరు కంటే కనపడకపోవచ్చు, కానీ దేవుడు ఆత్మీయంగా వాడు నరుగుతాడు. 2 ముక్కలు అవుతాడు ఏదో ఒక రోజు. వాడు కిరాయికి వస్తున్నాడు, అందులో మాత్రం దేవుని చిత్తం లేదో. దేవుని చిత్తం ఎవరికైనా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు చిన్న పెద్ద తేడా అంటూ ఉండదు, కానీ చేసేదాన్ని మాత్రం ఒక్కసారి చూసుకోండి. మంచి పని కోసమా, కీడు కోసమా? నేను చేసే ప్రార్థన మోయాబీల కోసమా, నేను చేసే ప్రార్థన ఇజ్రాయేల్ కోసం ఒకసారి ఆలోచించండి. దేవుని ప్రజల కోసం నేను చేసే పని ప్రయోజనం అవుతుందా, లేకపోతే కనుక దేవునికి విరోధస్తుల కోసం ప్రయోజనం అవుతుందా? నిన్నటి వరకు ఎలక్షన్లు జరిగినాయి. మిమ్మల్ని ఎవరిని తప్పట్లేదు, జస్ట్ జరిగింది చెప్తున్నాను. తప్పులుంటే సరి చేసుకోండి. నాకు ఎదురైన సంఘటన మీరు కంగారు పడకండి. మొట్టమొదట అయితే కనుక మన దగ్గరికి వస్తే కనీసం 100 ఓట్లు నమ్మకంకి వస్తాయనే ఉద్దేశంతో మొట్టమొదట పట్టుకునేది ఎవరో తెలుసా? సేవకులు. ఈరోజు నా పార్టీ ఈ పార్టీ తేడా లేదు. నమ్మినా నమ్మకపోయినప్పుడు కూడా అక్కడికి వచ్చి యెహోవా నా కాపరిని కీర్తన కూడా చదివేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సరే, వాళ్ళు వచ్చేతే కనుక ప్రార్థన చేయమంటే మనం ఏం చేస్తున్నాం? నమ్మినవాడు వస్తే ఒక అదో పద్ధతి అండి. నమ్మినవాడు మన మధ్య నుంచి ఉంటే కనుక మన సహోదరుడు, తప్పకుండా వాడి కోసం మనం చేయాలండి. నమ్మనవాడు వస్తే కనుక ఏం చేస్తున్నారు? నమ్మకం లేని వాడికి ఏమని చేయను? నా ఇష్టదైవం వేరే చెప్పుకున్న వాడి కోసం నేనేం ప్రార్థన చేయను? నాతో పాటు మోకరిస్తాడా? నాతో పాటు కళ్ళు మూసుకుంటాడా? క్రమం ఉంటుంది కదా, సంఘంలో క్రమం ఉంటుంది కదా. విశ్వాసం అనుకున్నవాడు వాడు ఎంత కలెక్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రధానమంత్రి అయినప్పుడు కూడా, అమెరికా అధ్యక్షుడైనా కానీ తను క్రైస్తవుడు అయితే కనుక దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో, ఎలా కూర్చోవాలో, ఏ విధంగా మోకరించాలో దానికి ఒక క్రమం ఉంటుంది. తెలియని వాడు వస్తే కనుక ఎక్కడ కూర్చుంటున్నాడు? పాస్టర్ గారు కుర్చీ లాగేసి కూర్చుంటున్నాడు. తెలుసా మీకు సంగతి? పాస్టర్ గారిలో చూత కూర్చుంటున్నారు. అదొక స్థానం. అది అవ్వటానికి చెక్క కుర్చీ కాదు, లేకపోతే ప్లాస్టిక్ కుర్చీ, నో ప్రాబ్లం. ఖరీదు కాదు అది. అక్కడ ఖరీదు ముఖ్యం కాదు, ఆ స్థానం విలువ. ఈరోజు పాస్టర్ గారు నుంచుంటే కనుక అక్కడ వచ్చేతే ఒక పనికిమాలి వాడు కూర్చుంటున్నాడే. దేనికోసం? ఏమని ప్రార్థన చేద్దాం? బిలాము ఆ రోజైతే కనుక మోయాబీల కోసం ప్రార్థన చేశాడు. పని జరిగిందా, జరగలేదా?
చెయ్యాలనే ప్రయత్నించాడు, పని జరుగుతా జరగదా? నీ ప్రార్థన బట్టి అక్కడ జరగదు, దేవుని తీర్పు ఒకటి ఉంది, అక్కడ దేవుని తీర్పు ఒకటి ఉంది. కానీ ఈరోజు మనం చేసే పని తప్పని చెప్పలేరా? క్షమించండి, అది ఇక్కడ కాదు చేయాల్సింది. మీరు నమ్ముకున్న మీ దేవుని దగ్గరికి వెళ్ళి మీరు విజ్ఞాపన చేయండి. మీరు నమ్మని దేవుని దగ్గరికి వచ్చి మీరు మమ్మల్ని ఎలా అడుగుతారని ఒక మాట ఇప్పుడు అడిగారా? మీరు నమ్మిన దేవుని దగ్గర తప్పలేదండి, వారి ఇష్టమండి. ఇది ఏ మతమైనా కానీ తప్పకుండా వాళ్ళు ఏ ఇష్టదైవారు అనుకుంటే అక్కడికి వెళ్ళి చేసుకోండి, తప్పలేదు. నమ్మని చోటకు వచ్చి ఆ వారి పక్షాన మన దేవునికి విజ్ఞాపన చేయమంటే కనుక అది ఎట్లా సాధ్యమవుతుంది? అది ఎట్లా సాధ్యమవుతుంది? సంఘం నాశనం అయిపోయిందంటే ఎవరి వలన? ఒకరు వెనుక కలిగి ఒక సేవకుడు నుంచుంటాడా? ఒక ఉజ్జాట దేవుని సన్నిధికి వెళ్ళి తూపం వేస్తానికి వెళ్ళాడట. అతనితో పాటు వెంటనే 80 మంది యాజకులు అయితే కనుక రాజు అనే ఉజ్జాన్ని ఎదిరించడానికి వెళ్ళారంట. తప్పు, ఇది మంచి పద్ధతి కాదు. ధూపం ఏంటని నీకెవడిచ్చాడు హక్కు? ఇది మా పని, దేవుని సన్నిధిలో మేము నుంచుంటాం, దేవుని పక్షంగా మేం కదా ప్రార్థన చేసేది, దేవుని పక్షంగా వాక్యం చదివేది మేం కదా. నువ్వెవడవో ఒక అన్యుడు వచ్చే తగ్గరికి ఇక్కడ నుంచి వాక్యం చదువుతానంటే కనుక ఎలా కుదురుతున్నాను? ఒక్క నుంచున్నాడా? ఈరోజు మనమే ముందుకు వెళ్ళిపోతున్నాం కదా. కారణాలు డబ్బేనండి, సరిపోద్దా? ఏం చేసుకుంటామండి? గెహాజీ సంపాదించుకున్నాడండి, వెండి మంచి వస్త్రాలు కూడా తెచ్చుకున్నాడట. ఆ వెండి దండ వేసుకుంటా మెళ్ళ వేసుకుంటా అనుకున్నావు, లేకపోతే ఆ వస్త్రాలు పట్టుబట్టలు కట్టుకోవడానికి అతనికి ఒళ్ళుందా? ఒళ్ళు ఏమైపోయింది? కుష్టి వ్యాధిగ్రస్తుడు కనుక పట్టు వస్త్రాలు వేసి తిరుగుతుంటే ఏమైనా బాగుంటుందంటారా? మామూలుగా ఆలోచించండి. కుష్టి వ్యాధిగ్రస్తుడు కనుక పట్టు వస్త్రాలు వేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇస్కరియోతేతో 30 వెండి నాణేలు సంపాదించినట్ట, మూట ఉందంట అతని దగ్గర. తీరా చూస్తే కనుక వెళ్ళి ఏం చేసుకున్నాడు ఆయన? ఊరిపెట్టి చచ్చిపోయాడు. ఊరిపెట్టి చచ్చిపోయినోడికి ఇప్పుడు 30 వెండి నాణేలతో వాళ్ళు ఏమనుకున్నారట? పొలం కొందామన్నారట. చచ్చిపోయినోడి పేరు మీద కూడా పొలం కొన్నారు తెలుసా? ఇస్కరియోతకు పొలం కొన్నారండి. ఇప్పుడు కూడా అక్కడ మన వెళ్ళినప్పుడు చూపించారు, ఎక్కెళ్దామా? పరదేశం పాతి పెట్టడానికి ఉపయోగించే స్థలం అక్కడ ఉంది. ఆ ఒలివ కొండ దిగునైతే కనుక అక్కడ ఉందండి. అక్కడ ఇదే ఇస్కరియోతు కొన్న పొలం చెప్తున్నారు అక్కడ. అబ్బా, ఇస్కరియోతు ఉందో పొలం ఏముంది అందులో ఇంతకీ? దిక్కుమాలిన వాళ్ళని ఎక్కడో పరదేశంలో పాతి పెట్టే సమాధులు ఉన్నాయి. నానేవాడు కూడా కాదు. కౌగిలించుకుంటారా? మీకు కూడా అయితే కనుక అలాంటి సమాధులు కట్టుకునే స్థలం కొంటారా? డబ్బులతో కొనండి, కొనండి. కొనాలనుకుంటే వెళ్ళండి, తప్పేముందండి. కొనాలనుకుంటే వెళ్ళండి. ఎవరు చెప్తారు? మనమే 10 మందికి చెప్పాలి. మీరు కదా చెప్పాల్సింది. మీరే మరొకరికి చెప్పాల్సి ఉంటే కనుక, మీరే మరొకరి చేత చెప్పించుకునే పరిస్థితి వస్తే కనుక అది ఆనందమా దుఃఖమా? ఎవరు చెప్పాలి మనకి? ఎవరు చెప్పాలి? ఈరోజైతే కనుక కళ్ళ ముందు జరుగుతుంది కదా, నేను వివరించిన మీరు మరొకరు అర్థం చేసుకుంటారు. నేను వేరే తప్పు పట్టడానికి కాదండి. సంఘాల్లో ఈరోజు ఒక చిన్న విషయానికి చెప్తాను అనుకోద్దు. డబ్బులు కక్కుర్తిపడి ఈరోజు చేయకుండా వారికి ఆ డబ్బులు చేతిలో పడితే చాలండి. ఇలా కానుక చేతిలో పడితే కనుక నెత్తిమీద చేసి ప్రార్థన చేస్తున్నారు చాలామంది సేవకులు. నూనె రాసి మరీ ప్రార్థన చేస్తున్నారు. మీరు నూనె రాసి ప్రార్థన చేయటం అదొక అభిషేకం అండి, అదొక అదృష్టం అండి. డబ్బుల కోసం అలాంటి అదృష్టాన్ని ఇచ్చేస్తారా? గారెడివాడైన సీమోన్ అయితే కనుక పేతురు గారి దగ్గరికి వచ్చి వెండి పళ్ళెంలో బంగారు నాణెములు పెట్టి ఇగో తీసుకుని ఆ పరిశుద్ధాత్మ నాకు ఏమని అడిగాడట. వెంటనే పేతురు గారు ఏమన్నారు తెలుసా? నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ వెండి నీతో కూడా నశించునుగాక చీ అన్నాడు అక్కడ. ఒరే, ఏమనుకుంటున్నావు? డబ్బులు పెట్టి వరాన్ని కొనుక్కుంటావా? మరి ఈరోజు కూడా డబ్బులు పెట్టే కదండి ఈరోజు రోగాలు తగ్గించుకుంటున్నారు. ప్రార్థన అందుకోసమే కదండి. మీరు ప్రేయర్ టవర్ పెట్టినా, ప్రేయర్ స్తంభం పెట్టినా చివరికి మాత్రం ఆన్సర్ అదే కదా. ఎవరో తెలియదు, ముక్కు మొహం తెలియని వారికి మీరు ప్రార్థన ఎలా చేస్తారండి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, వాళ్ళ బేసిక్ ఏంటో తెలియకుండా ప్రార్థన ఎలా చేస్తారండి? దేవుడు పెట్టిన రోగాన్ని మీరు తీసేస్తారా? ఆ రోగం పోవాలనుకుంటే ముందు వాళ్ళకి చెప్పాల్సిందేంటి? మాట చెప్పాలా, ప్రార్థన చేయాలా? ప్రార్థనేమో ఒకటే గుర్తుపెట్టుకోండి, యాజకుని డ్యూటీ ఏంటంటే కనుక ప్రార్థన అనుకున్నప్పుడు ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపన చేయటం. ప్రవక్త డ్యూటీ ఏంటి? దేవుని పక్షాన ప్రజలతో మాట్లాడటం. పని ఎక్కువ ఎప్పుడు జరుగుతుంది? నేను రోజు ప్రార్థన చేస్తే పని జరుగుతుందా? అలా కాకుండా ముందు దేవుడు చెప్పిన మాట, ఆయన కోపం ఏదైతే ఉందో అది మీకు చెప్పి ఒరే మారండి అని చెప్పడం వల్ల ప్రయోజనం ఉంటుంది. యోనా చేసిన పనిని బట్టి మేలు కలిగిందా? బాగా గుర్తుపెట్టుకోండి, యోనా చేసిన పనిని బట్టి ప్రజలకు మేలు కలిగిందా? లేకపోతే కనుక యాజకులు అనుకున్న వాళ్ళు ఆహారం అయితే కనుక దేవుని సన్నిధిలో ఉండి చేసిన ప్రార్థన బట్టి మేలు కలిగిందా? ఆహారం కాలంలో అయితే కనుక చాలా మరణాలు సంభవించినాయి తెలుసా? తెగులు వచ్చి కొంతమంది, అగ్ని చేత కొంతమంది, భూమి విడిపోయి కొంతమంది, వీళ్ళందరికీ దేవుని చిత్తం తెలియపడితే చాలామంది చచ్చిపోయారు. కానీ యోనా ఒక్కరోజు దేవుని మాటనైతే కనుక నినివే పట్టణం అంతా చెప్పినందుకు గాను, ఆ నినివే పట్టణస్థులందరితో మాట్లాడినందుకు 120,000 మంది జనం అయితే కనుక రక్షించబడ్డారు. మనం చేసే పని 10 మందిని రక్షించడం కోసమా, లేకపోతే మనం చేసే పని 10 మందిని స్వస్థపరచడం కోసమా? కావాల్సింది దేవుని రక్షణ లేకపోతే కనుక స్వస్థత?
సువార్థికుని పని ఏంటి? మరి ఈరోజు మనం చేసే పని ఏంటి? మీరు దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడుతున్నారా, ప్రజల పక్షంగా దేవునితో మాట్లాడుతున్నారా? రెండింటిలో మనం చేయాల్సిన పని ఏంటి? మనం దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడడం కోసం మీరు సువార్థికుని పని చేస్తున్నారా, లేకపోతే కనుక ప్రజల పక్షంగా అయితే కనుక దేవునితో మాట్లాడడం కోసం అయితే కనుక యాజకులు పని చేస్తున్నారా? మిస్ ఎక్కడ ఉండాలండి, సమభాగాలు ఉండాలి కదా, బ్యాలెన్స్డ్గానే ఉండాలి. నేను కాదనట్లేదు, రెండూ చేయాలి. కానీ ఈరోజు సువార్త ఎటువైపు వెళ్ళిపోయిందండి. నువ్వు తప్పు చేస్తావు, అందుచేతనే దేవుని శిక్ష నీకు వచ్చిందని ఎవరైనా హెచ్చరించగలుగుతున్నారా? మీరు చేసిన పాపాలను బట్టి మీకు ఈరోజు శిక్ష కలిగింది, దయచేసి మారండి, మీ తప్పు తెలుసుకోండి, క్షమాపణ పొందమని ఈరోజు మనం ఎవరికైనా చెప్తున్నామా? చెప్పే పరిస్థితి వస్తుందా? ఉందంటారా? ఒకళ్ళు కనుక అలా చేయకపోతే మన సంఘంలో కూడా ఏ బోధ ఉన్నట్లు లెక్క? బిలాము బోధ ఉన్నట్లు లెక్క. లేకపోతే నికులైతుల బోధ అంటే మనలో మనమే ప్రత్యేకించుకొని ప్రధానత్వం కోరుకుంటారు కొంతమంది. పెద్ద పెద్ద సీట్లో కూర్చోవాలి, అందరి ముందు నా పేరు పలకాలి, ప్రత్యేకమైన పాట నాకు ఉండాలి, ప్రత్యేక ప్రార్థన నాతో చేయించాలి. కొంతమంది ప్రాబ్లమ్స్ అండి. వీళ్ళ గొప్ప కోసం కూర్చుంటే కనుక సంఘంలో మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? పాస్టర్ గారు కూడా ఎలాగైనా డబ్బులున్న వాళ్ళే చూస్తాడులే, పాస్టర్ గారు కూడా ఆయన కులస్తులే చూస్తాడులే, పాస్టర్ గారు కూడా ఆయన కుటుంబీకులే చూస్తారు అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు తెలియకుండా ఏమొచ్చేస్తుంది? ఆ నిరుత్సాహం వచ్చేట్లా, వాళ్ళకైతే నిర్లక్ష్యం వచ్చేయట్లేదు. చివరికి వాళ్ళలో ఉన్న ప్రేమ చనిపోతే కనుక సంఘం ఏమవుతుంది? ఈ రెండు అయితే కనుక నెక్స్ట్ యెజబెలు బోధోటి పెండింగ్ ఉండిపోయింది. దేవుని చిత్తమైతే కనుక తర్వాతకి భాగంలో అయితే కనుక దాన్ని చదువుకుందాం. ముందుగా అయితే కనుక విన్న మాటలు బట్టి దయచేసి మీ అందరికీ విన్నవించుకునేది, మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదు. మీరందరూ ఎందుకంటే కనుక సువార్త ప్రకటించేవారి పాదములు, మీ పాదములు కడిగే స్థాయిలో నేనున్నాను, అది మాత్రం మర్చిపోవద్దు. కానీ మీకు చెప్పేది ఏంటంటే, ఇంత ఉన్నతమైన స్థితి మనకు కలిగించినట్టుగా దేవుడు మాకు ఇంత గొప్పగా ఇస్తే, అంత గొప్ప ప్రేమను ఈరోజు మనం పంచాల్సిన వాళ్ళం, దేవుని ఎత్తి కనుక మనం గొప్ప గణపరచవలసిన వారు. ఈరోజు ఆ దేవుని నామాన్ని అవమానపరిచే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్యన దూషించ. ప్రతి కుక్క ఈరోజు మాట్లాడుతుందండి. పనికి మారిన సోమరిపోతులు, పొగరబోతులు అనుకున్న వాళ్ళు, వదరబోతులు అనుకున్న వాళ్ళు ఈరోజు క్రైస్తవుని గురించి అయితే కనుక ఈ 1000 కూడా ఎన్నో నిందలు వేస్తున్నారు. సేవకుల పేరు చెప్పి నిజంగా చెడిపోయిన సేవకులే, కానీ వాళ్ళతో పాటు మనకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఒక అనీతిమంతులు లేడనట్లేదండి, దొంగలు ఈరోజు ప్రవేశించారు. వాళ్ళు అలా క్రైస్తవులో దొంగలుగా చాలామంది వాళ్ళైతే కనుక చేస్తున్న పనులు బట్టి అందరికీ ఆ నిందలు అయితే పడుతున్నాయి. వాటన్నిటిని ఖండించాల్సిన బాధ్యత ఉంది, వాటన్నిటిని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. మన వరకు వస్తే కనుక దేవుడు మనకు అప్పగించిన సంఘాల ఎడల మనం బాధ్యత కలిగి ముందు మనమైతే కనుక, ఎందుకంటే ఎదుటివాడికి చెప్పాలనుకుంటే ముందు మనం చేసే పరిస్థితిలో ఉండాలి. తండ్రి ఏది చేయటం చూచునో కుమారుడు కూడా ఏం చేస్తారట? మీ సంఘంలో మీ పాస్టర్ గారు అనుకున్న మీరు నిల్చుని ఏం మాట్లాడితే మీ సంఘస్థులు కూడా అలాగే ఉంటారు. మీరు ప్రేమను చూపిస్తే మీ సంఘస్థులకు అదే ప్రేమ ఉంటుంది. మీరు పాట పాడగలిగితే మీ సంఘం కూడా అలాగే పాట పాడుతుంది. మీరు వాక్యంలో కనుక చక్కటి నిష్ణాతులుగా మీరు ఉంటే కనుక మీ సంఘం కూడా అంత నిష్ణాతులుగా ఉంటుంది. ప్రార్థనాపూర్వకంగా ఉంటారు, విశ్వాసము కలిగి ఉంటారు, ఆదరించేటట్టుగాను ఆతిథ్యం ఇచ్చేటట్టుగా ఉంటారు. ఎక్కడైతే కనుక ఎలాంటి ఫలములతో ఆ సంఘం ఉంటుందో తప్పకుండా దేవుని దృష్టి అది ఎప్పటికీ విలువైనదిగా ఉంటుంది. దేవుని నిండైన దీవెన ఆయా సంఘాలు కలుగుతుంది. అలా కాకుండా ఒకవేళ కనుక కొద్దిపాటి బలహీనతలు బట్టి, చిన్నపాటి కక్కుర్తితో కనుక ఒకవేళ మనం చేయకుండా పనులు చేస్తే ఒక చిన్న తప్పే రోజు రోజుకి పెరిగి అది పెద్దగా మారిపోద్ది. తద్వారా మన జీవితాలే కాదు, మన నమ్ముకుని మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైతే కనుక దేవుడు మనకు అప్పగించాడో వారి జీవితాలను కూడా పాడు చేసే పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. కాబట్టి ముందుగా ఎవరిని ఏమనుకోద్దు, కానీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని నాలో ఉన్న లోపాలేంటి, నేను తొలినాళ్ళలో సేవకు వచ్చినప్పుడు సేవ చేయాలనుకున్నప్పుడు నాకున్న ప్యాషన్ ఏంటి, ఆ రోజు నేను ఏమనుకున్నాను, ఈరోజు అలాగే ఉన్నానా, ఎక్కడైనా తగ్గితే కనుక మరలా ఒక్కసారి సరి చేసుకుని పూర్వపు స్థితికి, ఎందుకంటే మీ మనస్సుకి ఎప్పటికి కూడా వృద్ధాప్యం రాదండి. శారీరకంగా మీరు కుంగిపోయినప్పుడు కూడా మానసికంగా మీరు ఎప్పటికి కూడా తిరిగి వీరులే. మీరు ఆత్మీయంగా మీరు ఎప్పటికే బలవంతులే కనుక అట్టి బలమైన సేవను మీరు అందరూ చేయాలని, ఆ దేవుని దృష్టిలో మీరు హితులుగా, ఆ దేవత దేవుని నామానికి మహిమార్థంగా మీరు అందరూ ఉండాలని మరి మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.